అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఆర్టీసీ కండక్టర్గా పనిచేసిన మీరు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చిందంటారు? పెద్దనాన్న గారి ఫోర్స్ అండి. ఒక 2 years ముందు వెళ్తేనే అక్కడ కేడర్ మనకు సహకరిస్తుంది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసిన ఎంతో కష్టము. ఆర్టీసీ కండక్టరు టికెట్ అనాలి. ఇంత చేసి మీరు ఈరోజు వచ్చేసరికి ఖరీదైన ఇల్లు, ఖరీదైన కార్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఈ లైఫ్ ఎలా ఉంది? ఎమ్మెల్యే అన్నిటికన్నా యాక్చువల్ ఎమ్మెల్యే అంటే కష్టం నుంచి వచ్చినటువంటి విజయం కదండి. ఆనందంగా ఉంది. చాలా కష్టాలు పడ్డామండి ఈ స్థాయికి రావడం అంటే. వ్యవసాయం చేస్తారు మీరు ఇప్పటికీ? 6 నుంచి 9 వరకు పొలంలోనే ఉంటాను. వెళ్తాను, చక్కగా మొత్తం చూసుకుంటాను. నాకు 10 మంది పాలేళ్ళు ఉంటారు. మీరు అఫిడవిట్లో చూపించిన ఆస్తులు ఎంత, ఇప్పుడున్న ఆస్తులు ఎంత? అఫిడవిట్లో మీకు కార్లు చూపించలేదు మీరు. కార్లు అంటే నా పేరు మీద లేదు. ఎందుకు నాన్నగారి పేరు మీద మీ పేరు మీద ఎందుకు పెట్టుకున్నారు? మరి కరాటం రాంబాబు గారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి యొక్క ఆడియో బయట బాగా వైరల్ అయింది. మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. ఈ ఇద్దరు కలిసి కూటమిలో ఉన్న ఎమ్మెల్యే గురించి అంత ఇదిగా మాట్లాడుతున్నారంటే ఏమాత్రం సత్యం లేదంటారా? ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. సంవత్సరానికి 100 కోట్లు సంపాదిస్తే అతను 20 సంవత్సరాలు కనీసం సంవత్సరానికి 50 కోట్లను సంపాదించాలిగా. అంటే నీకు లేని ఇన్కమ్ సోర్సెస్ నాకు స్పెషల్గా ఎలాగొస్తాయి? ఒక యూట్యూబరు ఇచ్చినటువంటి ఆడియోని వీళ్ళు బేస్ చేసుకొని మాట్లాడారంటే వీళ్ళు ఎంతవరకు వీళ్ళకి మైండ్ మెచ్యూరిటీ అయ్యిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. మాట్లాడుతోంది దేవినేని ఉమా గారి గురించి. అవునండి, దేవినేని ఉమా గారి గురించి నేను మాట్లాడుతున్నా. మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. ఏం ఇబ్బందులండి? కేవలం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లోనే ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళే ఎక్కువ టార్గెట్ ఇలాంటివి బయటకు వస్తుంటాయి. అగ్రవర్ణాలకి రావు ఎందుకంటారు? కేవలం ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటే ఈ కూటమి మధ్య కుమ్ములాటల్లో క్యాడర్ డిస్టర్బ్ అవుతోంది. మాకు బలమైన కాన్సెన్సీ, బలమైనటువంటి నాయకత్వం పోలవరంలో టీడీపీకి ఉండగా జనసేనకి ఇచ్చారనే కోపం వాళ్ళకి ఉంది. హలో, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్ని బాలరాజు గారు. నమస్తే బాలరాజు గారు. నమస్కారం అండి. అతి సామాన్య కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారు మీరు. అంటే విద్యార్థి దశలో కావచ్చు, చిన్నతనంలో కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు, లెజెండ్ బాలయ్య సినిమాలు చూస్తూ అసలు వారి రిలీజ్ రోజు సినిమాలు చూడాలని ఆతృతతో పరిగెత్తింటారు. టికెట్ల కోసం కూడా వెంపర్లాడింటారు అనమాట. జనసేన పార్టీలోనే పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటున్నారు, అసెంబ్లీలో బాలయ్య గారి దగ్గర ఉంటారనమాట. ఎలా ఉంది అసలు అనుభూతి? ఫీల్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు అనుకున్నది కాకుండా అనుకోని జరిగింది. ఇది అనుకోని సంఘటన. దీని ద్వారాగా అక్కడ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు పెట్టడం, పవన్ కళ్యాణ్ గారితో క్షేత్రస్థాయిలో కానీ లేకపోతే జనసేన పార్టీ గురించి కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడం చాలా అదృష్టకరంగా భావిస్తున్నామండి. అలాగే బాలకృష్ణ గారు కూడా చిన్నతనం నుంచి కూడా ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఆ విషయంలో. అయితే బాలకృష్ణ గారితో కూర్చున్నప్పుడు ఏమైనా సినిమాల గురించి దాని గురించి మాట్లాడతారా? లేదండి. ఆయన కేవలం మాట్లాడింది ఏంటంటే, నాకు తక్కువ టైం కలిశారు ఆయన. కాన్సెన్స్లో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్లు ఉంటే మన హాస్పిటల్కి పంపించండి, ఖచ్చితంగా మనం దానికి డబ్బులు తీసుకోకుండా చక్కగా చేద్దామని చెప్పేసి నాతో మాట్లాడడం జరిగింది. అలాగే ఉచితంగా కూడా క్యాంపెయిన్ చేస్తా అన్నారండి. హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ హార్ట్ పేషెంట్లు కానీ లేకపోతే క్యాన్సర్ పేషెంట్లు కానీ ఉచితంగా క్యాంపెయిన్ పెట్టి, మెడికల్ క్యాంపెయిన్ అది పెట్టి అందరికీ ఉచితంగా చేద్దామని చెప్పడం జరిగింది. ఈ కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. మా యూట్యూబ్ వీక్షకుల కోసం చిర్రి బాలరాజు గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలండి. నాన్నగారు ఎంప్లాయ్ అండి, అగ్రికల్చర్ దాంట్లో మలబరీ సీనియర్ అసిస్టెంట్గా రిటైర్మెంట్ అయ్యారు ఆయన. మాకు చిన్నతనం నుంచి కూడా నాన్నగారు జాబే. అంటే నాన్నగారికి 3 అన్నదమ్ములండి, 2 అక్క చెల్లెళ్ళు. తాతయ్య గారు రాజకీయ కోణంలో ఉండేవాళ్ళు. పెద్దనాన్నగారేమో రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అంటే ఆయన చదువుకోలేదు, నాన్నగారు చదువుకున్నారు కాబట్టి ఆ టైంలో ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగ నేపథ్యంలో మమ్మల్ని వేరే మండలాలకి షిఫ్టింగ్ చేయడం, అక్కడ చదువుకోవడం, తర్వాత మేము రావటం. నేను కూడా ఒక ఆర్టీసీలో కండక్టర్గా జాబ్ చేశాను. నాన్నగారి పేరు ఏంటండి? కృష్ణయ్య అండి, చిరి కృష్ణయ్య. అమ్మగారి పేరు?
సంక్రమం అండి, చిరి సంక్రమం, హౌస్ వైఫ్. ఎంతమంది సంతానము వాళ్ళకు? నేను చెల్లి అండి. చెల్లి, మీరు నేను చెల్లి. చెల్లి ఏం చేస్తారు? నర్స్ అండి. నర్సు. ఓకే. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ అయిందండి. డిగ్రీ అయిన తర్వాత బిఎస్సీయా? బిఏ అండి. బిఏ చదివారు. బిఏ. డిగ్రీ అయిన తర్వాత కండక్టర్ జాబ్ వచ్చింది. కండక్టర్ ఆర్టీసీ గవర్నమెంట్ చేశానండి. పెద్దనాన్నగారు గోల్ ఏంటంటే మన ఫ్యామిలీ ఎప్పుడు కూడా సర్పంచ్లు జడ్పీటీసీల వరకే పరిమితం అవుతున్నారు. నువ్వు చదువుకున్నావు, తాతయ్య గారు పట్టుదల, ఆ ధైర్యం నీకుంది, ఎలాగైనా నువ్వు ఎమ్మెల్యే అవ్వాలని గతంలో వైసీపీలో టికెట్ కోసం ట్రై చేయడం జరిగింది 2018లో అండి, 18-19 మధ్యలో. అయితే అప్పుడు కొన్ని కారణాల వల్ల మేము బయటికి రావడం జరిగింది. అంటే తాతయ్య గారు, పెద్దనాన్నగారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ హయాంలో అధికారం చేశారండి. ఓకే. అధికారంలో ఏదైతే మేము కాంగ్రెస్ వచ్చేసి వైసీపీకి అటాచ్మెంట్ అయ్యింది. దాంతో అక్కడ ట్రై చేయడం జరిగింది. తర్వాత పోతన శేషు గారి ద్వారా మీరు పారిశ్రామికవేత్త. పోతన శేషు గారి ద్వారా 2019లో చాలా గట్టిగా ఆయన నియోజకవర్గానికి ఒక మంచి లీడర్ ఆయన ద్వారాగా మేము 2017లోనే రాజకీయ అరగ్రహణం చేశానండి నేను. ఓకే. పెద్దనాన్న గారి బలవంతంగా నువ్వు ఎట్టి పరిస్థితిలో నువ్వు దమ్మున్న ఓడివి, మాట్లాడగల కెపాసిటీ నీకుంది, నిలబడగల దమ్ము ఉంది నీకు, కాబట్టి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది ప్రపోజల్ ఆయనే పెట్టారు. సరే, ఇక పెద్దనాన్నగారి గోళ్ళు, తాతయ్య గారి గోళ్ళు ఇదే కాబట్టి నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవడం జరిగింది. సుమారు ఒక 2000 మందితో అప్పుడు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యానండి. తర్వాత నుంచి 2019లో ట్రై చేశాను. ట్రై చేస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల తెల్లం బాలరాజుకి మళ్ళీ టికెట్ ఇవ్వటం జరిగింది. అప్పుడు నేను ఎలాగైనా మనం ఈ ఎమ్మెల్యే మీద పట్టు సాధించాలి, లేకపోతే ఈ పదవిని ఎలాగైనా మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు పోతన శేషు గారు జనసేన పార్టీలో టికెట్ అడగటం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు వెంటనే కరటం రాంబాబు గారితో మాట్లాడి అక్కడ రోజు 2019లో టికెట్ కేటాయించారు. అప్పుడు నాకు 15,000 చిల్లర ఓటింగ్ పడిందండి 2019లో. అక్కడి నుంచి ప్రయాణం మొదలైందండి నాది. అంటే నియోజకవర్గ స్థాయిలో, క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో అప్పటి వరకు ఎప్పుడు తిరగలేదు. కానీ ఓడిపోయిన తర్వాత తిరగటం అనేది చాలా దమ్ము ధైర్యంతో ఉండాలి. అప్పటి నుంచి గ్రామాల్లో ఏం జరుగుతుంది, మన సమస్యలు ఏంటి, నియోజకవర్గ సమస్యలు ఏంటి, ఏ విధంగా అధికార పార్టీతో మనం ఫైట్ చేయాలి, ముఖ్యంగా మా పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య అండి. దాని మీద ఏ విధంగా మనం పోరాడాలనేటువంటి ఉద్దేశంతో 2019 నుంచి 2023 వరకు పోరాటం చేశాను ఇన్ఛార్జిగా, జనసేన పార్టీ ఇన్ఛార్జిగా. అక్కడి నుంచి మీకు తెలిసిందే 2024లో పవన్ కళ్యాణ్ గారు పోలవరం కేటాయించిన ఏదైతే టికెట్ని జనసేన పార్టీకి కేటాయించిన భాగంగా కష్టపడినటువంటి నాకు ఆ రోజు ఆ టికెట్ ఇవ్వటం, కూటమిలో భాగంగా ఉండిందా? కూటమిలో పొత్తులు కుదిరైంది కాబట్టి కూటమిలో భాగంగా పోలవరం జనసేన టికెట్ వస్తుందని అంటే నమ్మకం ఉందండి. నాకు ఒక కాన్ఫిడెన్స్ ఎందుకుందంటే కళ్యాణ్ గారు కష్టపడినటువంటి వ్యక్తికి ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఇస్తారు. అందులో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. 2000 కరోనా టైంలో నేను జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశాను. అయితే ఆ టైంలో నేను అన్ని మండలాలకి కూరగాయలు, లేకపోతే పోలీసు డిపార్ట్మెంట్కి భోజనాలు ఏర్పాటు చేయడం, నర్సులకి భోజనాలు ఏర్పాటు చేయటం, అలాగే భోజనాల్లో ఏదైతే కూరగాయలు ప్రతి గ్రామానికి పంచడం, ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన ట్విట్టర్లో ఏమనంటే ఇలాగ పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి చిరి బాలరాజు గారు నాయకులు ఇలాగా పేద ప్రజలకి నిత్యావసర సరుకులు పంచుతున్నందుకు అభినందిస్తున్నానని ట్వీట్ చేశారు. అది నాకు ఒక బూస్ట్గా మారిందండి. ఎందుకంటే మనం చేసిన కార్యక్రమాలు కళ్యాణ్ గారి దాకా వెళ్తున్నాయా, లేకపోతే మనల్ని పట్టించుకుంటున్నారా లేదనేది సందిగ్ధంలో ఉన్న మాకు ఆయన ఒక బూస్ట్ ఇచ్చారు. ఆ బూస్ట్ని మేము ఇంకా బలంగా చేసుకొని ఇంకా గ్రౌండ్ లెవెల్లో సమస్యల కోసం పోరాడడం జరిగిందండి. తర్వాత ఎగ్జాక్ట్గా 2024లో టికెట్ కేటాయించారు. కూటమి నాయకులందరినీ కలుపుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలనేటువంటి ఉద్దేశంతో మేము చాలా గట్టిగా ఫైట్ చేసి 8,600 ఓట్లతో గెలిచామండి 2024లో. ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగుపెట్టాం. ఆర్టీసీ కండక్టర్గా పనిచేసిన మీరు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చిందంటారు? పెద్దనాన్న గారి ఫోర్స్ అంటే 2019లో మనం ఒక 2 years ముందు వెళ్తేనే
అక్కడ కేడర్ మనకు సహకరిస్తుంది. క్షేత్రస్థాయిలో ఏం పని చేయగలం అనేది ఒక ఇన్స్ట్రక్షన్స్ మనకి తెలుస్తాయి. లేకపోతే నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి మనం తెలియపరచగలం, ప్రజలకు తెలుస్తారు అనే ఉద్దేశంతో నన్ను 2 years ముందే నన్ను ఫోర్స్గా ఇబ్బంది పడి నేను రిజైన్ చేసి ఇందులోకి రావడం జరిగింది. రైట్ అనే స్థాయి నుంచి శాసనసభలో కూర్చోవడం అనేది కూడా ఒక అదృష్టం ఉండాలండి. ఎందుకంటే ఎన్ని వేల కోట్లు ఉన్నా సరే అది గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే ఒక సామాన్య కుటుంబం నుంచి అంటే సామాన్యులు అంటే మరీ సామాన్య కుటుంబం కాదు, మాకు కూడా కొంత ఏదైతే మేము 10 మందికి పెట్టే స్థాయిలోనే ఉన్నాం. అంటే సామాన్యులు ప్రభుత్వ ఉద్యోగి కదా, ప్రభుత్వ ఉద్యోగి. అలాగే తాతగారు కూడా ఈ బరింకలపాడుకు సంబంధించి సుమారు ఒక 70 కుటుంబాలకి ఆనాటి మున్సిపల్ కాలంలో 5 ఎకరాలు ఒక్కొక్కరిని పిలిపించి పట్టాలు ఇప్పించారు. ఆ రోజే సంపాదించుకోవాలనుకుంటే తాతయ్య గారికి ఈరోజు 100 ఎకరం ఉండాలి, కానీ మాకు 5 ఎకరాలు ఉంది. ఎందుకంటే అందరికి ఇవ్వాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఏ సమస్య ఉన్నా నేనున్నాను అని ఆయన భరోసా కల్పించారు. కాబట్టి ఈరోజు మేమందరం ఈ స్థాయిలో ఉన్నామండి. ఆయన పెట్టిన భిక్ష అండి మాకు. మీరు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్గా కూడా పనిచేశారంటారు? అవునండి, అవును చేశానండి. కండక్టర్ ముందా ఉపాధి హామీ? ఉపాధి హామీ అది 2010-12లో అండి. నాకు మ్యారేజ్ అయింది అప్పుడు. అవునా? కొత్తలో అండి. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్కి మ్యారేజ్ ఇచ్చారు అంటే మీ అత్తమ్మ అనుకోలేదు మా అల్లుడు ఎప్పటికైనా ఎమ్మెల్యే అవుతాడని? అంటే నా పట్టుదల, నా కృషి, అంటే చిన్న స్థాయి నుంచి ఆ పట్టుదలతో ఉన్నాను కాబట్టి వాళ్ళు అనుకున్నారండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇప్పుడు జీరాంజీ చట్టం అయిపోయింది. అవును. ఒక ఎమ్మెల్యేగా మీరు ఏమంటారు దాని గురించి? అంటే అది చాలామందికి ఉపాధి హామీ పథకం ఉపయోగపడే పథకం అండి. కానీ దాన్ని కొద్దిగా రైతులకు అనుసంధానం చేస్తే బాగుండేది అనేది మేము అప్పటి నుంచి దాని మీద అవగాహన ఉంది కాబట్టి రైతులకు కూడా ఇది ఉపయోగపడద్ది, ఈ రైతులు కూడా ఈ ఉపాధి హామీ పథకం ద్వారాగా ఒక చిన్న సన్నకారు రైతులు దీని ద్వారాగా ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ అవుద్ది అనేది ఉందండి. కానీ మరి ఇప్పుడు దీన్ని జీరాంజీ చట్టం చేశారు కాబట్టి అది ఈ పేరు మార్పు మీరు మాజీ ఫీల్డ్ అసిస్టెంట్గా సమర్థిస్తారా? సమర్థించారన్నమాట. ఓకే. ఫీల్డ్ అసిస్టెంట్, ఆర్టీసీ కండక్టర్గా పనిచేశారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఒక పొజిషన్లో ఉన్నారు. వీరి సమస్యలు మీకు ఇప్పటికీ అర్థమవుతాయా? పట్టించుకుంటారు ఎప్పుడైనా? అదే వీళ్ళ సమస్యలు నేను చేశాను కదా, కండక్టర్గా చేశాను, ఆర్టీసీలో కండక్టర్ సమస్యలు ఉంటాయి, ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలు ఉంటాయి, తెలుసు. అప్పుడు కష్టము, ఎండనక వాననక పనిచేశారు కండక్టర్ అంతది. కానీ ఇప్పుడు ఏసీ గదుల్లో కూర్చుండే స్థాయికి వచ్చారు. వారి కష్టాలు తెలుస్తాయి మీకు? ఎందుకు తెలియదు సార్, నేను క్షేత్రస్థాయిలో తిరిగిన మనిషిని. ఇప్పుడు కూడా నేను ఆల్రెడీ ఒక 4 చోట్ల శంకుస్థాపన చేసాం. ఒక బయట ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, నాకు ఫుడ్ పెట్టమంటే ఎవరైనా పెడతారు. మీరు ఫోటో చూడండి. ఈరోజు నేను కార్యక్రమం చేసిన తర్వాత ఒక చిన్న బ్యారన్ షెడ్లో కూర్చొని భోజనం చేసి వచ్చా. అంటే నేను కింద స్థాయి నుంచి వచ్చా, వాళ్ళ బాధలు, సాధకాల బాధలు నాకు బాగా తెలుసండి. ఎందుకంటే మేము కూడా అనేక ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం. ఆ స్థాయిని ఎప్పుడు కూడా మేము మర్చిపోం. మేము కొన్ని సందర్భాల్లో కనీసం ఒక 500 రూపాయలు కూడా మనం ఎవరినైనా అడిగితే ఇస్తారా ఎవరు అనేటువంటి స్థాయి నుంచి వచ్చిన ఖచ్చితంగా కష్టాలు తెలుసు కదండి. కష్టాల గురించి తెలుసు, వాళ్ళు పడుతుండే ఇబ్బందులు తెలుసు, రైతుల ఇబ్బందులు తెలుసు. నేను ఇప్పటికీ రైతునే, స్టిల్గా ఈ రోజుకి రైతునే. సుమారు ఒక 70 ఎకరాలు వేరుశనగ వేస్తాను, ఒక 50 ఎకరాలు పామాయిల్ చైన్ ఉంది, పామాయిల్ తోట. పామాయిల్ అంటే 5 ఎకరాలు ఉన్నారు ఏమండి, కౌలు తీసుకుంటామండి. కౌలు తీసుకుంటారు? 5 ఎకరాలే కౌలు తీసుకుంటామండి. ఓకే. ఒక ఈ చౌదరీస్ దానో లేకపోతే ఎవరో ఒకరు కౌలు ఇస్తారు కదండి, అందరు చేసుకోలేరు కదా, కౌలు తీసుకొని ఆ కౌలు రూపం. వ్యవసాయం చేస్తారు మీరు ఇప్పటికి? ఇప్పుడు వ్యవసాయం అండి. దుక్కులు దున్నుతారా? ఇప్పుడు నాకు చాలా ఇష్టం అండి. మార్నింగ్ మీరు 6 నుంచి 9 వరకు పొలంలోనే ఉంటాను నేను. ఓకే. వెళ్తాను, చక్కగా మొత్తం చూసుకుంటాను. నాకు 10 మంది పాలేళ్ళు ఉంటారు. ఇది వేరుశనగ వేస్తామండి. ఫీల్డ్ అసిస్టెంట్, ఆర్టీసీ కండక్టర్, ఇప్పుడు ఎమ్మెల్యే. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం, 2 గదుల ఇల్లు, చిన్న కుటుంబం, ఎదిగారు. ఈరోజు ఏసీ గదులు, అందమైన భవంతి, ఖరీదైన కార్లు, ఎమ్మెల్యే అనే హోదా. ఎలా ఉంది ఈ లైఫ్? నేను ఎంజాయ్ చేయట్లేదండి. ఏమండి ఇంత వచ్చింది కదా ఈరోజు? 2 గదుల ఇల్లు వచ్చింది, కానీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసిన ఎంతో కష్టము. ఆర్టీసీ కండక్టరు పొద్దున లేయాలి, పోవాలి, తోసుకోవాలి, ఆడ టికెట్ అనాలి. ఇంత చేసి మీరు ఈరోజు వచ్చేసరికి ఖరీదైన ఇల్లు, ఖరీదైన కార్లు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా.
ఈ లైఫ్ ఎలా ఉంది? ఎమ్మెల్యే అన్నిటికన్నా 3 అక్షరాలు ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉంది కదా. ఈ లైఫ్ ఎలా ఉంది? ఆ లైఫ్ నుంచి ఈ లైఫ్కి వచ్చారు కదా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే కష్టం నుంచి వచ్చినటువంటి విజయం కదండి అది. ఆనందంగా ఉంది. ప్లస్ మనం పడ్డ కష్టాలు కూడా గుర్తు చేసుకోవాలి కదండి. చాలా కష్టాలు పడ్డామండి ఈ స్థాయికి రావడం అంటే. మీరే అన్నారు, ఒక సామాన్య కుటుంబం ఎంత కష్టపడి ఉంటే ఈ స్థాయికి వచ్చాం. మీ జీతం ఎంత అండి నెలకు? ఎప్పుడండి? ఇప్పుడే 1,75,000 రూపాయలు. 1,75,000 ఖర్చులు గట్రా అన్నీ ఉంటాయి, క్యాడర్ అంతా కూడా. 2 ఏళ్ళు కావస్తుంది మీరు ఎమ్మెల్యే. మీరు అఫిడవిట్లో చూపించిన ఆస్తులు ఎంత, ఇప్పుడున్న ఆస్తులు ఎంత? అఫిడవిట్లో మీకు కార్లు చూపించలేదు మీరు. కార్లు అంటే నా పేరు మీద లేవండి. ఓకే, ఇప్పుడు కూడా లేవా? ఇప్పుడు కూడా లేవండి. ఎవరి పేరు మీద ఉన్నాయి? మా నాన్నగారి పేరు మీద ఉంటాయి. నాకు ఇప్పుడే కాదండి, నేను 2018 నుంచే నేను ఒక 3-4 కార్లు వాడేవాడిని. ఎందుకు నాన్నగారి పేరు మీద మీ పేరు మీద ఎందుకు పెట్టుకోరు? అంటే నా పేరు మీద లోన్ అవ్వదు కదండి, నాన్నగారు ఎంప్లాయీ కాబట్టి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కదా, మీకు లోన్ ఇవ్వరా? ఎందుకు ఎవరు ఇప్పుడు తీసుకోలేదండి. అవునా? అప్పటి నుంచి ఇప్పుడు ఆ కార్లు ఉన్నాయంటే ఇప్పుడు ఆల్రెడీ నా పేరు మీద తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు తీసుకున్నాను. క్రిస్టా అండి, నేను క్రిస్టా తీసుకున్నాను. హౌస్ కూడా లోనేనండి, హౌస్ కూడా లోనే. నాకు శాలరీ వస్తుంది కదా, ఆ శాలరీలో కట్ చేసుకునేలాగా లోన్ పెట్టుకున్నాను. మొన్న ఒక 25 lakhs అది కూడా లోనే, కార్లకి నా పేరు మీద. ఇంటికి కూడా లోన్ నా శాలరీలో కట్ అయ్యేలాగా పెట్టుకున్నాను. అక్కడ అసెంబ్లీలో మాకు ఈ లోన్స్ ఇస్తారు, అందులో హౌసింగ్కి 1,20,00,000 లోన్ తీసుకున్నాను. ఇది ఈ కారుకి ఏమో 25 లక్షలు అండి లోన్తోనే. ఇటీవల ఒక ఆడియో వైరల్ అయింది, మీరు నిజాయితీగా లోన్లు తీసే ఇల్లు కట్టారు, లోన్లు తీసే కార్లు కట్టారు, మీరు ఇంత నిజాయితీగా ఉన్నారు పాపము. మరి కరాటం రాంబాబు గారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి యొక్క ఆడియో బయట బాగా వైరల్ అయింది. ఏం రాంబాబు గారు, మీ ఎమ్మెల్యే బాగా ఏడాదికి 100 కోట్లు బాగా ఎదిగాడంటే మారిపోయిందండి, ఈయన మాట్లాడడం ఆయన మాట్లాడడం జరిగింది. మీరేమో ఇంత నిజాయితీగా ఉన్నారు. కరాటం రాంబాబు గారు మీకు టికెట్ ఇప్పించారు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు కూటమిలోని టీడీపీ నాయకుడైన మాజీ మంత్రి. ఓకేనా? ఈ ఇద్దరు కలిసి కూటమిలో ఉన్న ఎమ్మెల్యే గురించి అంత ఇదిగా మాట్లాడుతున్నారంటే ఏమాత్రం సత్యం లేదంటారా? అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, రాంబాబు గారు కావాలని మాట్లాడలేదు, అలాగే దేవినేని ఉమ్మ గారు కావాలని మాట్లాడలేదు. వీళ్ళిద్దరూ మాట్లాడింది ఒక మధ్యవర్తి ఫోన్ సంభాషణ. మీరు అందులో ఫస్ట్లో విన్నారా? అంటే దేవినేని అమ్మగారు మాట్లాడతారంట రాంబాబు గారు అని ఇచ్చారు ఫోన్ సంభాషణ లీక్ చేసింది ఒక మధ్యవర్తి టీడీపీ మండల నాయకుడు. ఇది వీళ్ళిద్దరు సంభాషణ ఒక మినిస్టర్గా, ఇరిగేషన్ మినిస్టర్గా చేసినటువంటి దేవినేని ఉమ్మగారికి పోలవరం ప్రాజెక్టులో కానీ పోలవరం మండలాల్లో కానీ 100 కోట్లు సంపాదించేటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఏముంటాయి అనేది తెలియదు అంటారా? ఒకటండి. రెండోది, వీళ్ళిద్దరు సంభాషణ రాంబాబు గారు ఏంటి సంభాషించారనేది మనం విన్నాం, ఉమ్మగారు ఏం సంభాషించారు అనేది మనం విన్నాం. ఇద్దరు సంభాషణ వాళ్ళ వ్యక్తిగతం అండి. నేను సంపాదించానో సంపాదించలేదో అనవసరం. కానీ కాన్స్టెన్సీలో 100 కోట్ల రూపాయలు ఒక యూట్యూబర్ ఎవరో ఒక 10,000 20,000 ఇచ్చి అతనికి ఎమ్మెల్యే మీద బుర్రజల్లండి అంటే, ఒక యూట్యూబరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ ఒక వీడియోని ఆడియోని వీళ్ళు బేస్ చేసుకొని మాట్లాడారంటే వీళ్ళు ఎంతవరకు వీళ్ళకి మైండ్ మెచ్యూరిటీ అయ్యిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. 1 సంవత్సర కాలంలో మీరు మాట్లాడుతోంది దేవినేని ఉమా గారి గురించి. అవునండి, దేవినేని ఉమా గారి గురించే నేను మాట్లాడుతున్నా. అదే దేవినేని ఉమా గారి గురించే. మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. ఏం ఇబ్బందులు అండి? ఇప్పుడు 1 సంవత్సరానికి ఒక 100 కోట్లు ఒక ఎమ్మెల్యే ఒక ఎస్టీ కాన్స్టెన్సీలో ఇన్కమ్ సోర్సెస్ ఉన్నది చూపించమనండి దేవినేని ఉమ్మ గారు. నేను సవాల్ చేస్తున్నా. ఆయన ఒక మినిస్టర్గా చేశాడు. ఒక మినిస్టర్గా చేసి ఒక ఎమ్మెల్యే, ఒక ట్రైబల్ ఎమ్మెల్యే ఇక్కడ ఏం సంపాదించాడు అనేది ఒక యూట్యూబర్ని చూసి మాట్లాడే మనస్తత్వం ఉన్న అతను లీడర్గా ఎలాగ ఎదుగుతాడు అనుకున్నారు మీరు? సరే, దేవినేని ఉమామహేశ్వరరావు యూట్యూబర్ని చూసి చెప్పారనుకుంటాం కాసేపు. మరి కరాటం బాబు గారి గురించి మీకు తెలియదా? కరాటం రాంబాబు గారికి మీ గురించి తెలియదా? ఎందుకు తెలియదండి? నేను అట్లా అయిపోయాడండి ఏంటండి ఈయన మాట్లాడడము. మరి ఆయనే మీకు దగ్గర నుండి టికెట్ ఇప్పించాడు.
ఓకేనా? అలాంటి వ్యక్తి ఎందుకు దాన్ని సమర్థించడా? ఉమా గారు అలాంటి కాదండి, మా ఎమ్మెల్యే బాగా ఏదో అండి చిన్న చిన్న ఏదో ఉంటాయి కానీ 100 కోట్లు అంత లేదండి అని చెప్పాలి కదా. ఎందుకు సమర్థిస్తూ మాట్లాడాడు? సమర్థిస్తూ మాట్లాడంటే అతని వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం. అతను ఇప్పించాడు కాబట్టి నన్ను మంచిగా మాట్లాడాలని నేను చెప్పను, అలాగే నా గురించి విమర్శించమని నేను చెప్పను. అతని వ్యక్తిగతానికి వదిలేస్తాను. రాంబాబు గారు నాకు ఇప్పించారు, వాస్తవం, అది అందరికీ తెలిసినటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు, ఇక్కడ కష్టపడ్డాడు కాబట్టి కుర్రోడు, ఇతనికి టికెట్ ఇవ్వాలి, 5 సంవత్సరాలు తిరిగాడు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, అన్ని విధాలుగా నష్టపోయాడు, మీరు ఇవ్వాలని అడిగింది వాస్తవం. ఇందులో అవాస్తవాలు ఏమీ లేవు. కానీ వీళ్ళిద్దరు సంభాషణ అది వ్యక్తిగతం. అటు రాంబాబు గారి వ్యక్తిగతం, ఇటు మినిస్టర్గా ఇది వ్యక్తిగతం. వాళ్ళ సంభాషణ మీ ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడడం అనేది వ్యక్తిగతం ఎలా అవుతుంది? వాళ్ళ వ్యక్తిగతం అండి. నేను దాన్ని ఏమి బ్యాలెన్స్ చేసుకుని మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి నేను కూడా దాన్ని నేను మాట్లాడదలుచుకోలేదు. 100 కోట్లలో వాస్తవం లేదు, వాస్తవం లేదండి. అది ఆ వాస్తవం ఏంటనేది మీరే ఎంక్వైరీ చేయండి. పోనీ ఒక పోలవరం ప్రాజెక్టులో ఆ కంపెనీస్కి సంబంధించి ఎమ్మెల్యేకి ఏమన్నా వాటా ఉంటుందా, లేకపోతే ఒక ఇసుక సంబంధించి ఏమైనా సంపాదించగలడా? సంవత్సరాల కాలంలో ఈ రోజు వరకు పోలవరంలో కానీ అనేక మండలాల్లో రీచ్లు ఉన్నాయి. మీరు కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేయండి. మనం ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ రోజు వరకు మీరు ఇసుక రీచ్లు మీరు పర్మిషన్స్ ఇచ్చారా లేదా? ఇన్కమ్ సోర్సెస్ ఏముంటుందండి? ఇప్పుడు ఒక 100 కోట్లు కాన్స్టిట్యున్సీలో ఒక ఆయన ఉన్నాడు. మీకు ఇసుక మట్టి మీకు అంత ఇన్కమ్ సోర్సే కదా. ఇక్కడ పోలవరం మట్టి దండి ఉంది కదా, కుప్పలు కుప్పలు. గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు దొబ్బుకున్నారు మట్టిని అంతా కూడా, వాళ్ళు ఎత్తేసిన టిప్పలు దొబ్బేసిన. గత ప్రభుత్వంలో వాళ్ళేం తక్కువ తినలేదు, వాళ్ళు కూడా వేసి మిగిలిన మట్టి అయినా మీరు అమ్ముకోలేదా? లేదు సార్, మనకి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఇంకో విషయంలో కానీ మనకి ఓన్లీ మేము సీఎం గారు వచ్చిన తర్వాత రివ్యూకి వెళ్ళటం తప్ప మేము ఎప్పుడూ కూడా రివ్యూస్ పెట్టలేదు. ఓకే, అంటే అక్కడ మట్టి ఆనవాళ్ళనే ఉన్నాయి ఇంతకీ? మీరు మట్టి అమ్ముకోవడానికి ఏం లేదంటారా? మనం అలాంటి వాళ్ళం కాదు, మనం మట్టి అమ్ముకోం. మేము దాని గురించి బయట అంతా ప్రచారం కుదండి. మీ కూటమిలోని ఒక కార్యకర్తనే అవినీతి ఊబిలో కూరుకుపోయిన చిర్రి బాలరాజ్ అని ఒక వీడియో చేశాడు. ఆ వీడియోని మళ్ళా డిలీట్ చేయించారు, తర్వాత క్షమాపణ చెప్పేలా చేశారు. ఇంకో విషయం జరిగిందంటారు. ఇంకో విషయం ఏంటంటే అతను టీడీపీకి టికెట్ ఇచ్చేటప్పుడు టికెట్ ఇవ్వలేదని కిరోసిన్ కూడా పోసుకున్న వ్యక్తి అతను. మీరు తర్వాత బ్యాక్కి వెళ్ళండి ఒకసారి. టీడీపీకి పోలవరం కాన్స్టిట్యున్సీలో టికెట్ ఇవ్వలేదు, అందుకని నేను ఆత్మహత్య చేసుకో. అతను తూర్పు రేగులుకుంటుంది. టీడీపీకి హార్ట్ఫుల్ ఒక అభిమాని. అతను గెలిచిన తర్వాత ఎలాగైనా సరే ఎమ్మెల్యేని బ్యాట్ చేయాలి, ఎలాగైనా సరే ఇతన్ని ప్రజల్లో ఒక తప్పుడుగా సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో అతను నా మీద బుర్ర జల్లడం జరిగింది. దానికి అతనికి ఏదైతే నేను అతను చెప్పినటువంటి ప్రతి ఒక్క దాన్ని అడగడం జరిగింది. సరే మీరు ఇలాగన్నారు కాబట్టి దీని మీద మీ దగ్గర ఏముందని చెప్తే, లేదండి నేను కావాలనే చెప్పడం జరిగింది. దీన్ని వైసీపీ వాళ్ళు ఒక ఆయుధంగా వాడుకొని మీ మీద బుర్ర జల్లుతున్నారని అతను కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా మేము కూటమిలో నేను అప్పుడు మాట్లాడడం జరిగింది, కానీ ఇది తప్పు, దీని మీద ఎవరు కూడా ట్రోల్ చేసినా నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను కూడా అతను చెప్పాడు. ఇప్పుడు 100 కోట్లు ఏడాదికి 100 కోట్లు సంపాదించున్నారు, 100 కోట్లు అంట కదా అని దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇక్కడ కరాటం రాంబాబు గారు మాట్లాడిన సంభాషణ అది వాళ్ళదైతే, ఆ దాంట్లోకి తెల్లం బాలరాజుని ఎక్కారు. అవును, ఈ వీడియోలోకి మీ కూటమి కార్యకర్త చేసిన వీడియోలోకి తెల్లం బాలరాజుని లాగారు. కారణం ఏంటి? ఆయన ఎందుకు లాగుతున్నారు? నేను ఎక్కడా లాగలేదండి, మేము ఎక్కడా లాగలేదు. ఇప్పుడు మీరే అన్నారు కదా దీన్ని వైసీపీ అస్త్రంగా చేసుకోనండి. అస్త్రంగా చేసుకుందండి. ఇప్పుడు కూటమిలో రాంబాబు గారు, దేవినేని ఉమ్మ గారు మాట్లాడిన మాటలని వైసీపీకి సంబంధించిన ఏదైతే సాక్షి ఛానల్ ఉందో అందులో దీన్ని వక్రీకరిస్తూ న్యూస్ ఇవ్వడం జరిగింది. దానికి సపోర్ట్గా తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తి కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అవును నిజమే అని మాట్లాడే పరిస్థితి వస్తే మేము దానికి కౌంటర్ ఇచ్చాము. సరే, ఇప్పుడు నేనేదైతే ఎమ్మెల్యేగా పనిచేస్తున్నానో, నేనేదైతే ఎమ్మెల్యేకి సంబంధించి ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయో, మీకు సంబంధించినవి మీకు వచ్చి ఉంటే మీకన్నా ఇంకా ఏమన్నా నాకు వస్తాయని అడిగాను నేను. అందులో ఏం తప్పు ఉందంటారా? కాదు సార్, ఇప్పుడు ఒక పని చేయాలంటే అతను 20 సంవత్సరాలు చేసిన అనుభవం గల వ్యక్తి, నేను సంవత్సరమే. మరి నేను సంవత్సరానికి 100 కోట్లు సంపాదిస్తే
అతను 20 సంవత్సరాలు కనీసం సంవత్సరానికి 50 కోట్లను సంపాదించాలిగా. నేను ఎక్కువ దోచేసాను తినేసాను అనుకుందాం అనుకోండి, మరి అతను సంవత్సరానికి 50 కోట్లను సంపాదించాలి కదా. అంటే నీకు లేని ఇన్కమ్ సోర్సెస్, నీకు లేనటువంటి ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని చేసే దౌర్జన్యాలు, నీకు లేనటువంటిది నాకు స్పెషల్గా ఎలాగొస్తాయి? నేను అడిగింది కూడా అదే కదా. ఇప్పుడు 20 సంవత్సరాలు నువ్వు చేసావు ఎమ్మెల్యేగా, నువ్వు చేసే పదవిని 20 సంవత్సరాలు, ఒక సంవత్సరం కాదు, ఒక సంవత్సరం, నేను ఒక సంవత్సరం ఈ తెలుసుకోవడానికే నాకు సంవత్సరంన్నర పట్టిందండి. ఈ ఎమ్మెల్యే పదవి ఏంటి, దీని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఈ అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి, ఈ సమస్యల గురించి మనం ఏ విధంగా రివ్యూస్ పెట్టాలి, మీకు తెలియంది కాదు. ఇప్పుడు ఒక కొత్త ఎమ్మెల్యే సంవత్సర కాలంలో ఏం అర్థం చేసుకుంటాడు? అడ్మినిస్ట్రేట్ అర్థం అవ్వాలంటేనే 1 ఇయర్ పడుతుంది. ఈ 1 ఇయర్లో నేను 100 కోట్లు సంపాదిస్తే, నువ్వు 20 సంవత్సరాలు కాదు పక్కన పెట్టండి, 5 సంవత్సరాలు పోనివ్వండి, ఇంకో 15 సంవత్సరాలు నువ్వు ఎంత సంపాదించాలి? నేను అడిగిన క్వశ్చన్ అదే ఆయన్ని. నేను అడిగిన క్వశ్చన్ అదే. నీకు ఏదైతే ఇన్కమ్ సోర్సెస్ వస్తుందో, నీకు ఏదైతే వస్తుందో అదే నాకు వస్తుంది. మరి నేను తప్పు చేశానంటే నువ్వు తప్పు చేయలేదని నేను ఎలాగ నమ్ముతా? ప్రజలు ఎలా నమ్ముతారు? నేను 100 కోట్లు తిన్నానంటే నువ్వు అనుభవంతో ఉన్నవాడు 200 కోట్లు తినాలి కదా. మీ పాయింట్ వ్యాలిడ్ పాయింట్. 200 కోట్లు ఒక ఏజెన్సీ మండలంలో, కనీసం నీకు థియేటర్ లేని మండలాల్లో నువ్వు 100 కోట్లు ఎలా తింటారు? ఏం ఇన్కమ్ సోర్సెస్ ఉంది? మీరు ఇప్పుడు చూసుకుంటూ వచ్చారు, జీలింగ్ మిల్లు ఏముంది చెప్పండి, ఏమి ఇస్తారు? ఒక కార్పొరేషన్స్ ఉన్నాయా, ఒక సొసైటీలు ఉన్నాయా, లేకపోతే ఊరికి వస్తున్నానా అడవికి వెళ్తున్నా అర్థం కాలేదు నాకు. మీరే పోతున్నాం బాబు, అడవి ఉన్నట్టుంది అన్నా నేను. అడవిలో ఏముంటాయండి మీరు చెప్పండి నాగరాజు గారు? అడవిలో కలపనేమో అమ్మేస్తున్నారేమని కొట్టేది ఎవరైనా మట్టి దెబ్బలు, కొండలు ఇవి ఉంటాయి. ఇవి అమ్ముకునే పరిస్థితి లేదు. ఒకవేళ సపోజు కాన్స్టెన్సీలో ఒక 100 కోట్లు ధనవంతుడు ఉన్నాడు, నేను ఎమ్మెల్యే అయ్యాను, అతను నాకు ఆ 100 కోట్లు ఇస్తాడా? దేనికి ఇస్తాడండి? ఇప్పుడు ఇన్కమ్ సోర్సెస్ అనేది ఏదైతే మా ఇన్కమ్ సోర్సెస్ అనేది ఒకలాగా ఉంటుంది, ఆయనది ఒకలాగా ఉండదు కదా. ఇద్దరిది ఒకటే, ఇద్దరు జీతాలు ఒకటే, ఇద్దరు ఇన్కమ్ సోర్సెస్ ఒకటే. అంతేగాని నువ్వు దొంగ అంటే 1,000 నన్ను చూపిస్తే 4,000 నిన్ను చూపిస్తాయి. నేను అడిగిన క్వశ్చన్ అదే. దాంట్లో ఏం తప్పు ఉందంటారా? ఏం తప్పులేదు, నేను కూడా సమర్థిస్తాను. ఎందుకంటే మిమ్మల్ని 100 కోట్లు అన్నప్పుడు ఆయనకు తెలిసింది అలా సోర్సు ఎమ్మెల్యేగా ఆయన కూడా. నేను ఒక సంవత్సరంలోనే కొత్త, మళ్ళీ నాకు అనుభవం లేదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు, నాకు కొత్త. తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుందండి? ఒక ఎమ్మెల్యేగా దీనికి సంబంధించి ఈ డిపార్ట్మెంట్ ఇది, ఈ డిపార్ట్మెంట్ ఇది, ఇది ఎక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది, మనం ఇది చేయాలి ఒకేసారి దిగిపోయి చేయగలరా? ఇప్పుడు తెలుసుకున్నారు అంతే, ఎట్లా సంపాదించవచ్చని. బాగా సంపాదించవచ్చని కాదు, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా సంపాదించాలంటే మరి బాలరాజు అలాగే సంపాదించి ఉండాలి కదా. చాలా గౌరవం బాలరాజు సార్. ఓకే, సంతోషం. సీనియర్ని గౌరవిస్తున్నారు. మా సీనియర్ అండి అతను. నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి మరి మీరు 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, మీరు లాగులు వేసుకున్నప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యే. మీరు ఏం చేశారు? ఇచ్చేశారు. అదే కదా. ఈ లాగు ఎప్పటికైనా నాకు యమగండం అవుతుందని ఆ రోజు ఆయన గమనించలేదా మిమ్మల్ని? గమనించారు. ఎప్పుడైనా ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా కలిసారా ఎంతో ఎమ్మెల్యేగా? మీరు ఎమ్మెల్యేగా అన్నప్పుడు కలిసాను. అంటే ఆయన కోసం నేను పనిచేసినటువంటి వ్యక్తులు నేను కూడా ఒకడిని. అవునా? నేను ఎస్టీసీఎల్ మండల ప్రెసిడెంట్కి చేశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అతని గురించి ఏంటో అతనేంటో నాకు పర్టికులర్గా తెలుసు. ఓకే, అతనితో ప్రయాణం చేశాను. అతని మెంటాలిటీ ఏంటో అతనేంటో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను కూడా ఫ్లెక్సీలు కట్టి, బాగా మంచి వ్యక్తి అండి. నేను కూడా అతను ఫ్లెక్సీలు కట్టాను. దాన ధర్మాలు బాగా చేస్తుంటారా? ఎవరండి? మీ గురువు గారు. ఎవరు? బాలరాజు గారా? ఏమో నేను ఎప్పుడే చూడలేదండి. మీరే అన్నారు కదా, నేను ఎస్టీసీఎల్ మండలాధ్యక్షుడిగా పనిచేశాను, ఆయన కోసం పనిచేసిన వాళ్ళలో నేను ఒకరిని. మీరైనా ఎప్పుడు చూడలేదంటారు, మళ్ళీ ఏంటి మీరు అవన్నీ చెప్పుకోకూడదు ఇక్కడ. మీరే అన్నారు, మీరు అడిగిందని నేను అడుగుతున్నాను. ఆయన కోసం పనిచేసిన వాళ్ళు నేను ఒకరిని, ఎస్టీసీఎల్ మండల అధ్యక్షుడు అన్నారు. మరి ఇప్పుడు నన్నేం చూడలేదండి అంటారు ఏంటి? ఆయన దాన ధర్మాలు చేయడం చూడలేదా మీరు? ఎప్పుడు చూడలేదండి. ఓకే ఓకే, ఏం చేసేవారు ఎక్కువ? ఏముందండి, ఇప్పుడు ఏదైనా కార్యక్రమం చేస్తే ఎవరు చేస్తారని చూస్తారు ఆయన. అవన్నీ మనం చెప్పుకోకూడదు. పేద ప్రజలకి ఏ విధంగా సహాయపడాలనేది ఆయనకి తెలియదు. ఇక ఆయన 20 సంవత్సరాల అనుభవం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఛత్తీస్గఢ్ నుంచి నేను పెద్ద పులి మీ ఊర్లోకి వచ్చిందంటే ఇక్కడ? అవునండి. పట్టుకున్నారా? ఎక్కడ దొరకలేదండి. వెళ్ళారా పులి దగ్గరికి మీరు? పులిని చూడడానికి
వెళ్ళానండి, అంటే అది దాడి చేసినటువంటి ప్రాంతానికి వెళ్ళాను కానీ అది మండలం రోజుకో మండలం దాటుకుంటా దొరకలేదు. మ్యాక్సిమం ట్రై చేశారు డిపార్ట్మెంట్ అంతా, దొరకలేదండి. ఓకే, కరాటం సాయి గారు అంటే కరాటం రాంబాబు గారు అన్న కుమారుడు అనుకుంటా కరాటం సాయి. అవును. మీరు అన్నారు నేను 2019 24 వరకు చాలా కష్టపడ్డాను, నేను దాన్ని చూసే టికెట్ ఇచ్చాను. ఫస్ట్ మీకు టికెట్ కోసము కరాటం సాయి గారిని తీసుకెళ్ళి నాదెళ్ల మనోహర్ గారిని కలిశారు కదా మీరు? అవును, కలిశారు. అంటే టికెట్ గురించి అడిగితే నేను చాలా కష్టపడ్డాను అంటే నాదెళ్ల నువ్వు చేసిన కష్టం తెలుసులే అందరికీ, ఓకే ఓకే అన్నట్టుగా ఇంకా టికెట్ ఇబ్బంది అన్న రీతిలోనే మిమ్మల్ని వెనక్కి పంపించారు అనేది అయితే వాస్తవమా? లేదా మళ్ళీ ఏమన్నారు? లేదు, అంటే అప్పటికి చర్చలు జరుగుతున్నాయండి. ఓకే, చర్చలు జరుగుతున్న భాగంగా మేము విజయవాడలోనే కలిసాం ఆయన, మండల అధ్యక్షుడు మేమందరం కూడా కలిస్తే అప్పటికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు వేరే వ్యక్తులు కూడా, జనసేన పార్టీకి టికెట్ తీసుకోవాలి అని. కానీ అప్పటికి మా నాయకులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము కష్టపడ్డాం, అంటే పోటీ ఉంటుంది కదా, బీజేపీ వాళ్ళు మాకు కావాలని, టీడీపీ వాళ్ళు మాకు కావాలని, అలాగే జనసేన వాళ్ళు మాకు కావాలని. ఈ పోటీ తత్వంలో ఎట్టి పరిస్థితుల్లో మాకు టికెట్ ఇప్పించండి అని అడగడం జరిగింది. ఇదంతా కళ్యాణ్ గారే మానిటరింగ్ చేస్తున్నారు, ఇది కళ్యాణ్ గారి చేతిలో ఉంది, ఏదైనా ఉంటే ఆయనతో మాట్లాడండి అని చెప్పడం జరిగింది. మేము అదేవిధంగా కళ్యాణ్ గారితో అప్రోచ్ అయ్యి మాట్లాడాము. అంటే కరాటం సాయి గారితో కాకపోవడంతోనే మీరు ఆఖరికి కరాటం రాంబాబు గారిని తీసుకెళ్లారు. ఆయనతో కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితి వస్తే తర్వాత హైదరాబాద్లో అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన ఒక పంతుల ద్వారా మరి ఫోన్ చేయించి కరాటం బాబు గారు ఆయన కలిసి ఫోన్ చేయించి మరి మీకు టికెట్ అనౌన్స్ చేయించారు అంటారు, వాస్తవం? లేదు, కరాటం సాయి గారు 99% ట్రై చేశారు. అంటే కళ్యాణ్ గారికి పోలవరం కాన్స్టిట్యున్సీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. దాని మీద ఇంకా బలమైనటువంటి వ్యక్తి వస్తే బాగుంటుంది, అంటే సపోర్టింగ్కి, అంటే ట్రైబల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎక్కువ ఇక్కడ ఎలక్షన్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది, ట్రైబల్ ఎవరు ఫైనాన్షియల్గా ఎవరు పెట్టుకోలేరండి. ఇదొక పెద్ద నాయకులు ఎవరో వచ్చి సపోర్ట్ చేయాల్సిందే. ఆ టైంలో సాయి గారిది 99% వరకు ట్రై చేశారు. ఆయన కూడా చేయి దాటిపోతున్నటువంటి టైంలో రాంబాబు గారిని మేము అడగటం జరిగింది, రిక్వెస్ట్ చేసి, సార్ మీరు ఇలాగా మాకు టికెట్ ఇప్పించండి, ఖచ్చితంగా మేము చేస్తామని చెప్తే ఆయన రంగంలోకి దిగి ఆ టైంలో టికెట్ ఇప్పించారండి. అంతేగాని ఇద్దరికి ఏమి సాయి గారు వచ్చి అడిగితే ఇవ్వనని, లేకపోతే రాంబాబు గారు అడిగితే ఇచ్చారని కాదు, ఇద్దరు 99% తెప్పించడంలో బాగా కృషి చేశారండి. మీరే అంటున్నారు 99% వాళ్ళిద్దరు కృషి చేశారు, కరాటం సాయి గారు కరాటం రాంబాబు గారు చేశారు. మరి అలాంటిది ఈరోజు వాళ్ళిద్దరితో గ్యాప్ వచ్చింది. ఈరోజు వచ్చేసి మీకు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సోంబాబు కావచ్చు, పరిమి రాంబాబు చౌదరి కావచ్చు, శీలం వెంకటేశ్వరరావు కావచ్చు, ఈ ముగ్గురు కూడా మీకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేశారు అనేది బయట వస్తున్న వార్తలు. ఓకేనా, మీకు టికెట్ ఇప్పించింది, మిమ్మల్ని బరిలోకి నిలిచేలా చేసింది కరాటం రాంబాబు గారు, కరాటం సాయి గారు. కానీ ఈ ముగ్గురు మీ ఓటమికే కృషి చేశారు అంటున్నారు. కానీ ఆ ఇద్దరితో మీకు ఇప్పుడు గ్యాప్ వచ్చింది, ఈ ముగ్గురిని మీరు దగ్గర పెట్టుకున్నారు అంటున్నారు అనమాట. దగ్గరంటే కూటమిలో నాయకులండి వీళ్ళు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలిపించారు అధిష్టానం, పిలిపించి జరిగిపోయింది, మీరు ఇక నుంచి సమన్వయంతో మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి, లేకపోతే కూటమికి ఇబ్బంది అవుద్ది అని చెప్తే మేము అందరినీ కలిసి కూర్చోబెట్టి మాట్లాడాం. ఇప్పుడు రాంబాబు గారి కోపం, సాయి గారి కోపం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో మనకు పని చేయలేదు కాబట్టి వీళ్ళందరినీ ఎలాగ కలుపుకెళ్తారు అనేది ఒక ఆలోచన ఉంది. కానీ మనం ఖచ్చితంగా కూటమి మనం ఉండాలంటే, బలంగా ఉండాలంటే ఆ నాయకత్వం కూడా మనకు కావాలని గతంలో ఏదైతే వాళ్ళు చేసినటువంటి ఉందో అవన్నీ మేము పక్కన పెట్టి వాళ్ళతో కలవటం జరిగింది. ప్లస్ ఇప్పుడు మీరు అడిగినటువంటి ఒక క్వశ్చన్కి రాంబాబు గారికి సాయి గారికి గ్యాప్ ఉందని, నాకు గ్యాప్ ఉందని అన్నారు. గ్యాప్ లేదండి, అది కొంతమంది మాట్లాడేటువంటి మాట, గ్యాప్ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే ఏదైతే నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ యూట్యూబ్లో లేకపోతే సోషల్ మీడియాలో పెట్టి సునకానందం పొందినటువంటి ట్రూ పాయింట్ అనేటువంటి ఇంగ్లీష్ ఛానల్ మీద నేను న్యాయ పోరాటం చేశాను. ఆ న్యాయ పోరాటంలో నా బాధ ఒకటేనండి, న్యాయ పోరాటంలో పెద్దలకు ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, మా పెద్దలు నాకు ఆ రోజు ఏ సపోర్ట్ చేయలేదు.
ఒక్క స్టేట్మెంట్ కానీ ఇదిగో మా ఎమ్మెల్యే కరెక్టు ఇదని చేయలేదు. నేను న్యాయ పోరాటం చేసి అతన్ని జైలుకి పంపించే పని చేశాను నేను. అతను అరెస్ట్ చేశారు. కోర్టులో ఏదైతే సబ్మిట్ చేసిన తర్వాత అతను సరైన ఎవిడెన్స్ ఇవ్వలేక అతను రిమాండ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా నా ఓన్గా నేను చేసుకున్నటువంటి ప్రయత్నం. దీంట్లో వీళ్ళు ఏదైతే సపోర్ట్ చేయలేదని బయట కొంతమంది వీళ్ళిద్దరికి ఏదో గ్యాప్ ఉందని ఆ గ్యాప్ని ఇంకా దూరం చేద్దామని ప్రయత్నాలు చేశారు. కానీ మాకు అసలు ఎటువంటి గ్యాప్ లేదు. ఎప్పటికి కూడా ఇప్పుడు సాయి గారింటికి వెళ్ళి వచ్చి నేను టీ అయి తాగి వచ్చాను ఇప్పుడే. కానీ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో సోంబాబు, పరిమి రాంబాబు, శీల వెంకటేశ్వరు, ఈ ముగ్గురు కూడా మీ చుట్టూ చేరుకుని ఒక పవర్ సెక్టార్ అయిపోయారు. వీళ్ళ ముగ్గురిదే నడుస్తోంది. మీ వాళ్ళు మాట్లాడినా కూడా ఎందుకు వాళ్ళ చెప్పు చేతుల్లో నడుస్తున్నారు, వాళ్ళు పవర్ సెక్టర్ అయిపోయారు కదంటే, భవిష్యత్తులో ఒకవేళ ఇక్కడ టీడీపీకి కేటాయిసే సీటు వారి ద్వారా మనము టీడీపీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంటుంది, వీరిని మనం దూరం చేసుకుంటే ఇబ్బంది అవుతుంది అనే విధంగా మీరు ముందుకు పోతున్నారంటున్నారు. లేదండి, అదంతా అవాస్తవం. ఓకే, వాస్తవం ఏంటి? కూటమి అంతే. కూటమి వాస్తవం. కూటమి విచ్ఛిన్నం అయితే ఏంటి పరిస్థితి? కూటమి విచ్ఛిన్నం అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. మాజీ ఎమ్మెల్యే మురియం శ్రీనివాస్ ఉన్నారు కదా, గత ఎన్నికల్లో అంటే ఆయన మిమ్మల్ని ఓడించడానికే ప్రయత్నించారు. ఒక ఓటు ఎంపీ పుట్ట మహేష్ గారికి, ఒక ఓటు తెల్లం బాలరాజు గారికి ఏమని మిమ్మల్ని ఓడించడానికి ఆయన ప్రయత్నించారనేది బయట విమర్శలు ఉన్నాయన్నమాట. కానీ మీరు ఈరోజు కూడా ఆయనతోనే చాలా మంచిగా ఉంటారు అని అంటున్నాడు. ఇదంతా కూడా జనసేన కార్యకర్తలు, జన సైనికులు ఏమనుకుంటారంటే, ఎవరైతే ఆయనను ఓడించాలి అనుకున్నారో వారితో సఖ్యతగా ఉంటున్నారు, ఆయన కోసము మేమంత కష్టపడి పనిచేశాము, మాకి ఒరగబెట్టింది ఏంది లేదు చిర్రి బాలరాజు గారు అంటున్నారు. అంటే మీ ఎన్నికల కోసము మీతో డబ్బు లేకపోయినా వాళ్ళు వీళ్ళు చందాలు వేసుకొని డబ్బులు పోగు చేసుకొని మరి మీ ఎన్నికల ఖర్చు కోసం కొన్ని మండలాల నుంచి మరీ ఖర్చు పెట్టి మమ్మల్ని గెలిపించారు అంటున్నారు. అలాంటి వారిని పక్కన పెట్టి ఈరోజు కొత్తగా ఎవరైతే వాళ్ళకి ఈరోజు మళ్ళీ కూడా కార్పొరేషన్ పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు అంటూ వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు, ఈ ముగ్గురు చెప్పిన మాటే వింటున్నారు అంటున్నారు. అదంతా అవాస్తవం అండి. వాస్తవం ఏంటి? వాస్తవం 50-50 అండి. ఓకే, జనసేనకి 50, టీడీపీకి 50. మాకు ఇచ్చిన 50లో కూడా మేము బీజేపీకి 2-3 పదవులు వేసామండి. మీకు ఇచ్చిన 50లో మీ వాళ్ళకి న్యాయం చేసుకోవాలి కాబట్టి బీజేపీకి ఇవ్వడం ఏంటి? బీజేపీ ఇచ్చుకుంటుంది కదా. అంటే ఇక్కడ ఏం జరిగిందంటేనంటే, మన పార్టీ అధిష్టానాన్ని కూడా మేము అడిగాం. ఇప్పుడు 50-50 కాకుండా మన 50లోనే వాళ్ళు బీజేపీకి 1-2 ఇవ్వమంటున్నారండి, మాకు ఇబ్బంది అవుతుందని పార్టీ దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. ఇది కేవలం సొసైటీ మొన్న ఇచ్చినటువంటి సొసైటీ పదవుల్లోనే ఓన్లీ ఆ పదవులే ఇచ్చాం, ఇంకేం ఇవ్వలేదండి. తర్వాత ఏఎంసీ ఒకటి అనౌన్స్మెంట్ చేసాం. ఏఎంసీకి సంబంధించి 8 డైరెక్టర్లు జనసేనకండి, ఒక చైర్మన్ ఏమో టీడీపీకి ఇచ్చింది, అది అధిష్టానం అండి, మనకేం సంబంధం లేదు. వైస్ చైర్మన్ ఏమో బీజేపీకి వెళ్ళిందండి. 5 డైరెక్టర్లు ఏమో టీడీపీకి ఇచ్చామండి. ఇది మనకి ప్యానల్ అండి, ఇది ఏఎంసీ ప్యానల్. ఏదైతే 22 సొసైటీలకు సంబంధించి మనకి 24 సొసైటీలు 12, 24 తీసుకున్నామండి. మన దాంట్లో ఒకటి మాత్రం బీజేపీకి ఇచ్చాం, అది కూడా పెండింగ్ పడి ఉంది. మిగతా 11 మనమే తీసుకున్నామండి. మిగతా 12 వాళ్ళకి ఇచ్చాం టీడీపీకి. సమన్వయం పాటించుకున్నారు కాబట్టి టీడీపీ వేసుకున్నారండి. ఇందులో వాళ్ళు మాటలు చెప్పి వేసి లేకపోతే వీళ్ళు మాటలు చెప్పి వేసి పరిస్థితి లేదండి. ఇప్పుడు మీరు కూటమి అంతా కలిసికట్టుగా ఉన్నామని అంటున్నారు కదా, కూటమిలో ఇక్కడ ఉన్న కూటమి నాయకులు మెజారిటీ ఎక్కువగా అంటే టీడీపీ నాయకులు ఎక్కువగా ఎంపీ పుట్ట మహేష్కు జై కొడుతుంటే కేవలం ఈ ముగ్గురు మాత్రమే, సోంబాబు, రాంబాబు, వెంకటేశ్వరరావు, ఈ ముగ్గురు మాత్రమే మీ వెంటనే ఉంటున్నారు. రాంగ్. ఓకే, రాంగ్. మిగతా వాళ్ళంతా కూడా పుట్ట మహేష్ చుట్టూ ఉన్నారు, ఈ ముగ్గురు మాత్రం మీ వెనకాల ఉన్నారు. లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే, మీ టీడీపీ వాళ్ళందరూ మాకు ఎంపీ గారు మాకు సపోర్ట్ చేస్తారు, ఎమ్మెల్యే గారు జనసేన అనేది ఒక వేవ్ వచ్చింది ఫస్ట్లో. దాన్ని ఎంపీ గారే డైరెక్ట్గా నాయకులను కూర్చోబెట్టి ఎక్కడికి వచ్చారు, మన ఇంటికి వచ్చారు. మీరు అలా కాదు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరందరూ కూడా ఎమ్మెల్యే గారికి పనిచేయాలి. గతంలో ఏం జరిగింది అనేది పక్కన పెట్టండి, ఇప్పుడు ఖచ్చితంగా కూటమిలో ఉన్నాం, మీరు కనుక ఎవరు కూడా దీని గురించి కూటమి గురించి కానీ లేకపోతే జనసేన పార్టీని దిగజార్చలేక ఎవరైనా ప్రయత్నం చేస్తే నేను సీఎం గారికి చెప్తా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను కూడా ఇక్కడే మాట్లాడారు ఆయన. ఆ రోజు టీ నరసాపురం పెద్ద భారీ ప్రోగ్రాం పెట్టారు, జాయినింగ్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికే పిలిచి నారా లోకేష్ గారు పంపించారు.
పంపించి ఇక్కడ పోలవరం కాన్స్టిట్యున్సీలో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది, అంటే సఖ్యత లేదు, కొద్దిగా మీరు కూర్చోబెట్టి మాట్లాడండి అని చెప్తే ఆయన నాయకులందరినీ కూర్చోబెట్టి మీరందరూ కూడా కూటమికి పనిచేయాలి, ఏదేమైనా సరే మన కూటమి మనం అందరం కూడా సఖ్యతగా ముందుకెళ్ళాలి, అందరూ కలిపి ఎవరైతే కష్టపడ్డటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వండి, మీరందరూ కూడా కలిసి ఉండాలని అందరికీ స్ట్రాంగ్గా ఎంపీ గారు చెప్పి వెళ్ళిన తర్వాత అందరూ సెటరేట్ అయ్యారు అందరూ అయ్యారండి. ఈ కూటమి మధ్య కుమ్ములాటల్లో డిస్టర్బ్ అవుతుంది వాస్తవం లేదండి. ఓకే, గతంలో ఏదైతే గెలిచిన 3-4 నెలలు ఉందండి, ఎందుకంటే వాళ్ళకి కూడా కోపం ఉంది, మాకు బలమైన కాన్స్టిట్యున్సీ బలమైనటువంటి నాయకత్వం పోలవరంలో టీడీపీకి ఉండగా జనసేనకి ఇచ్చారనే కోపం వాళ్ళకి ఉంది. ఆ కోపాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, ఎలక్షన్ వరకే తీసుకున్నాం మేము. తర్వాత నుంచి మేము కూడా కోఆర్డినేషన్ చేసుకున్నాం. నేను మండల ప్రెసిడెంట్తో కాన్ఫరెన్స్ మాట్లాడతాను, ఏదైనా మీటింగ్ అయితే రమ్మంటాను, బర్త్డేలకు రమ్మంటాను, లేకపోతే ఏదైనా కార్యక్రమం చేయాలంటే మండల ప్రెసిడెంట్లు రమ్మంటాం. ఎక్కడికక్కడికి మేము మానిటరింగ్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా మీ ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే మనందరం కలిసి ముందుకెళ్ళాలనేటువంటి ఒక మెసేజ్ని మేము పంపిస్తే వెళ్తున్నామండి. అంటే మీ జన్మదినం ఈ నెల 8వ తారీఖున మీ జన్మదినం జరిగింది. మీ జన్మదిన సందర్భంగా డ్వాక్రా మహిళలకు పెద్ద ఎత్తున మీరు సన్మానాలు చేశారు, కానీ మీ పార్టీ క్యాడర్ చాలా తక్కువగా హాజరైంది, కొంత అసంతృప్తి కారణంగానే పెద్ద ఎత్తున పాల్గొనలేకపోయారు అంటున్నారు. అందరూ బాగా పాల్గొన్నారు, అందరూ వచ్చారు, ఎవరు అసంతృప్తి అనేది లేదు, అంతా సంతృప్తిగానే ఉంది. అందరు చక్కగా భోజనం చేసి వెళ్ళారు, బొకేస్ ఇచ్చారు, ఆ ఫొటోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ ఉన్నాయి, అన్ని మండల ప్రెసిడెంట్లు వచ్చారు, అంతా ముఖ్య నాయకులు వచ్చారు, చక్కగా ఆశీర్వదించారు, వెళ్ళారు. ఇది పోలవరం పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మీరు పోలవరం ఎమ్మెల్యే, పోలవరం అనేది ఒక జాతీయ ప్రాజెక్టు. ఎప్పుడో టి అంజయ్ గారి హయాంలో శిలాఫలకం వేసి రాజశేఖర రెడ్డి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి దానికి పనులు ప్రారంభించారు. కొంతవరకు ఆయన మరణించడంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషేఖర్ కొంతవరకు, తర్వాత జగన్ వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19 వరకు ఆయన చేశాడు, మళ్ళా 19-24 జగన్ గారు ఏం చేశారు, ఇప్పుడు ఏం జరుగుతుంది, అది పోతుంది. ఏదన్నా ఒక సామెత వచ్చిందంటే ఇక ఎవరైనా ఇల్లు కట్టిన ఇంకోటి ఏమబ్బా చేస్తుంటే అయితందబ్బాది పోలవరం ప్రాజెక్ట్ లాగా ఉంది అనే పరిస్థితి వచ్చింది అనమాట. అందరు ప్రతి ఒక్కరు పోలవరం ప్రాజెక్ట్ లాగా సాగుతుంది అంటారు. అంటే ఇది 2019 వరకు కూడా చాలా స్పీడ్గా జరిగిందండి వర్క్. అప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసేటప్పుడు పోలవరం సోమవారంగా మార్చి ప్రతి నెలలో సోమవారం ఖచ్చితంగా విజిటింగ్ చేసి ఇక్కడ ఉండేటువంటి కాంట్రాక్టులతో రివ్యూ మీటింగ్ పెట్టి ఇంకా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పట్లో 2019 లోపు ఎలక్షన్స్కి వచ్చే లోపు 73% పూర్తి చేశారండి. ఆ 73% 2019 అయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్కి వచ్చి వైసీపీ గవర్నమెంట్ చేసింది ఏం లేదు. మీరు పెద్ద సీనియర్లు మీ అందరికి తెలియంది కాదు, కేవలం 3% వర్కులు చేశారు. మీరు రికార్డు పరంగా కానీ లేకపోతే ఇంకొక విధంగా కానీ మీరు ఎంక్వైరీ చేసినా సరే 3% తీసుకొచ్చారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పట్లో ఏదైతే వీళ్ళు దీన్ని నెగ్లెక్ట్ చేశారో ప్రాజెక్ట్ సంబంధించినటువంటి నిధులు కూడా వేరే పథకాలకు మళ్లించారు. వాటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో ఏదైతే రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ మన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు, ఏదైతే మేము ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆయన విజిటింగ్కి వచ్చారు. అక్కడికి మేము ఆశ్చర్యపోయాం, అదేంటి మనం ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, ఆయన విజిటింగ్కి వచ్చేసారు. క్షేత్రస్థాయిలో రివ్యూ పెట్టారు. దీని మీద ఇమీడియట్లీగా మనం డయాఫ్రామ్ వాళ్ళు గత ప్రభుత్వాలు తప్పిదాల వల్ల కొంత పొరపాట్ల వల్ల ఆ డయాఫ్రామ్ వాళ్ళు పూర్తిగా నేలమట్టం అయిపోయింది. దానికి మళ్ళీ 900 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అదే కంపెనీతో మళ్ళీ కట్టించాలని చెప్పి ఇప్పుడు త్వరితగతిన జపాన్ టెక్నాలజీకి సంబంధించిన మిషనరీ దింపి ఈరోజు చాలా త్వరితగతిన డయాఫ్రామ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేశారు. అంటే ఇది 2027 ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో మనం దీన్ని చేయాలి, అలాగే నిర్వాసితులకి న్యాయం చేయాలని, ఇక్కడి నుంచి నిర్వాసితులను తీసుకువెళ్ళాలని మొన్న ఒక 2 నెలల క్రితం మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు నేను కుకునూరు మండలంలో పెద్ద ప్రోగ్రాం పెట్టి 2100 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధి ఏదైతే నిర్వాసితుల అకౌంట్లో కొట్టారు. ఇప్పటికీ నిర్వాసితులు అంటే R&R ప్యాకేజ్ పూర్తి స్థాయిలో రాలేదని అసంతృప్తిగానే ఉన్నారు కదా. అంటే అంత లేదండి, R&R ప్యాకేజీ కానీ లేకపోతే ల్యాండ్ టు ల్యాండ్ కానీ 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఫేజ్లు మొత్తం క్లియర్ చేశారు. నిన్న కేంద్ర బడ్జెట్ కూడా రిలీజ్ చేసింది. పోలవరం ప్రాజెక్టు 3302 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది.
దీనికి సంబంధించి ఈ టర్మ్లో కూడా మొత్తం ఈ 1 ఇయర్లో కూడా ఈ నిర్వాసితులకు సంబంధించింది క్లారిఫికేషన్గా మొత్తం అక్కడి నుంచి నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు నిర్వాసితులు అనేది కూడా వరదల టైంలో అక్కడ ఎందుకు ఉంటున్నారంటే, మేము ఎప్పుడైతే అక్కడి నుంచి ఖాళీ చేసి మాకు కట్టించినటువంటి నిర్వాసిత కాలనీకి వస్తే మాకేమైనా కాంపన్సేషన్ ఇవ్వరేమో, ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వరేమో, లేకపోతే మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేస్తే అనేక ఇబ్బందులు పడతామేమో అనేటువంటి ఒక భయంతో వాళ్ళు వరదలు వచ్చినా సరే అక్కడ ఉంటున్నారండి. ఎగ్జాంపుల్ పోలవరం మండలానికి సంబంధించి చాలా గ్రామాలు అలాగే గవర్నమెంట్ మేము ఇస్తాం డబ్బులు మీరు బయటకు రండి అని చెప్తే వాళ్ళ గ్రామాలు పడగొట్టేసిన వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి అధికారులమ్మి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళకి R&R కానీ ల్యాండ్ టు ల్యాండ్ కానీ ఇంటికి ఇల్లు కానీ ఇలాంటివి ఏమి ఇవ్వలే. ఇలాగా మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారనే భయంతో రాలేదు. కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము నిర్వాసితులకి కాంపన్సేషన్ ఇచ్చిన తర్వాతే మనం ప్రాజెక్ట్ని మనం ఓపెన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా మేము మొన్న 2100 కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్లో కూడా పూర్తి స్థాయిగా పోలవరం నిర్వాసితులకు సంబంధించి వాళ్ళు కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు పోలవరం నియోజకవర్గ పరిధిలోని జీలుగుమిల్లి మండలం వాసులు మీరు. అయితే పోలవరంలో ఉండే నిర్వాసితులు వీళ్ళంతా కూడా మీరు అసలు మాకు సంబంధమే లేదు నాన్ లోకల్ అన్నట్టు చూస్తుంటారు. ఎందుకు మిమ్మల్ని? ఎందుకండి పోలవరం ఓటర్లు జీలుగుమిల్లి ఒక మండలం దాంట్లో, కానీ మీరు నాన్ లోకల్ అన్న విధంగా అలా మాట్లాడుతుంటారు. నాన్ లోకల్ అంటే వేరే మండలం అని. అంటే నిర్వాసితుల కోసం కేసులు వేయించుకున్నది, నిర్వాసితుల కోసం రోడ్డెక్కింది జనసేన పార్టీ అనండి. మీరు 2019 నుంచి 2024 వరకు చూసుకున్నట్లయితే వీళ్ళు కాంపన్సేషన్ ఇవ్వాలని, లేకపోతే నిర్వాసితులకు న్యాయం చేయాలని, వీళ్ళకి ఏదైతే కట్టించినటువంటి ఇళ్లల్లో ఏదైతే కాలనీలో 32 రకాల సదుపాయాలు కల్పించాలి. గుడి, బడి, వాటర్ ట్యాంక్స్, అంగన్వాడీ, స్కూల్స్, ఇలాగా వారు ఆడుకోవడానికి ఆట స్థలం, అలాగే వాళ్ళు పశువులు కానీ అవి కట్టేయడానికి ఒక స్థలం, అలాగే వీళ్ళు నిర్మించినటువంటి ఇళ్లలో కరెంట్ కానీ, వాళ్ళకి రేషన్ కార్డ్స్ కానీ, లేకపోతే ఇవన్నీ వాటర్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ నిర్మించిన తర్వాతే, లేకపోతే వాళ్ళకి 18 సంవత్సరం నిండినటువంటి వారికి కాంపన్సేషన్ కానీ, లేకపోతే ఉద్యోగ భృతి కానీ, లేకపోతే వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుకోకుండా అక్కడ ఏదో ఒక చిరు వ్యాపారాలు కానీ ఇవన్నీ ఇచ్చిన తర్వాతే వాళ్ళని అక్కడి నుంచి తరలించాలనేటువంటి కాన్సెప్ట్ మీద నేను వాళ్ళకి సపోర్ట్గా అనేక ఉద్యమాలు చేశాను. అనేక కేసులు నా మీద పెట్టడం జరిగింది. హౌస్ అరెస్టులు చేశారు. సీఎం గారు పోలవరం వస్తే మేము రాకోకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయటం, అప్పటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే వీళ్ళు ఇబ్బంది పెడతారనేటువంటి ఉద్దేశంతో మేము రోడ్డు ఎక్కి వీళ్ళకి న్యాయం చేయండి నిర్వాసితులు కానీ రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, ఇవన్నీ నిర్వాసితుల తరపున మేము పోరాటాలు చేసాం. అంటే మీకు ఒకళ్ళిద్దరూ ఎవరన్నా చెప్పుండొచ్చు, కానీ మేమైతే ఎప్పుడూ కూడా జనసేన పార్టీ నిర్వాసితుల కోసం పోరాటం చేసినటువంటి ఒక పార్టీగా మేము గౌరవిస్తామండి. వైసీపీలో బాలరాజు గారి కోసం పనిచేసిన వాళ్ళలో నేను ఒక్కనన్నారు కదా, మీరు ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడిగా చేశారు. అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది అనుకుంటాను. లేదండి, చేయలేదా? పక్క లేదండి, చూపించండి. నేనే రిజైన్ చేసి నాకు ఏది నెట్ పని చేయడం లేదు, ఏది బయట తీద్దాం ఉన్నా కూడా నాకు సెల్ పని చేయడం లేదు, ఇక్కడ నెట్ పని చేయడం లేదు, ఏం లేవు. ఓకే, నేను రిజైన్ చేసి బయటకు రావడం జరిగిందండి. ఓకే, ఓకే. అయితే ఇప్పుడు జనసేనకి ఇది ఒక చక్కటి అవకాశం, సువర్ణ అవకాశం అనమాట. ఇది కూటమిలో ఉండడము, మీరు గెలవడము, ఎస్టీ సమాజ వర్గానికి కావడంతో ఇక్కడ మీకు ఒక అదృష్టం వచ్చి గాలిలో గెలిచిపోవడము, ఇదంతా జరిగింది మీకు పోలవరం నుంచి. గాలిలో గెలవలేదండి, కాదంటారు కూటమి గాలి కాదంటారు. కాదు కాదు, కూటమి గాలి అంటారు. చూస్తే ప్రతి ఒక్కరిలా గెలిచిపోయారు, మీకు 100% స్ట్రైక్ రేటు. కూటమి గాలి అని ఎందుకు అనాలండి? ఇప్పుడు గత ప్రభుత్వాలు వైఫల్యాలు అనాలండి. అదే కదా, ఆ వైఫల్యమే మీకు గాలి వీచింది. ఆ వైఫల్యాలు వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి గాలి వీచిందండి. అంటే 19 వరకు వచ్చిన వైఫల్యాలు వాళ్ళకి గాలి ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఏదైతే మహిళలు ఇబ్బంది పడ్డారు, ఒక కూలి చేసేటువంటి వ్యక్తులు ఇబ్బంది పడ్డారు, ఒక చిన్నకారి రైతులు కూడా ఈ గ్రామాన్ని వదిలేసి హైదరాబాదు హైదరాబాదు లేకపోతే ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయి అక్కడ కూలీలకి పనిచేసేటువంటి పరిస్థితి.
ఎవ్వరు కూడా మనశ్శాంతికి లేరు. ఒక ఉద్యోగస్తులు చూసుకున్నట్లయితే ఏ టయానికి జీతం వేస్తారో, ఎప్పుడు మనం అప్పులు తీర్చుకుందాము, ఎప్పుడు మనం ఈ విధంగా మనం సామాన్య ప్రజలు, మీకు తెలియంది కాదు, నెల వచ్చేసరికి వాళ్ళకి బియ్యం, ఉప్పు, పప్పు ఇవన్నీ కూడా కొనుక్కోవాలి. ఇవన్నీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి, అభివృద్ధి ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. అలాగే ఇటు రాజధాని పేరుతో, అటు పోలవరం ప్రాజెక్టు పేరుతో అయమయ పరిస్థితి, అప్పులమయం అయిపోయాం. ఒక పక్కన సంక్షేమం లేదు, ఒక పక్కన అభివృద్ధి లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి గురించి నేను ఓకే, అభివృద్ధి లేదు అంటే కొంతవరకు ఒప్పుకుంటాను, కానీ సంక్షేమం లేదంటే ఎట్లా? సంక్షేమం ఉందిలేండి. అంటే అది కూడా లేదంటే మరి మాట్లాడాలంటే ఏది పడితే అది మాట్లాడేసి ఎలా చెప్పండి? అభివృద్ధి లేదు నేను ఒప్పుకుంటా. సంక్షేమం ఎవరికి ఉంది సార్? అందరికీ ఉంది, అర్హులైన ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరికి ఉంది సార్? అర్హులైన వారికి. అర్హులైన అంటే కోటీశ్వర్లకు పెన్షన్ ఇవ్వటమా? ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి మా దగ్గర. తర్వాత ఏదైతే లబ్ధిదారులు ఇల్లు ఇవ్వాలన్నటువంటి వ్యక్తికి ఇల్లు ఉన్నటువంటి వ్యక్తులకి ఇవ్వటం, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైతే ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత వేరే పేరుతో ఆ డబ్బులు తినేయటం, ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే అన్నీ కష్టాలండి గత ప్రభుత్వాలు. ఇవన్నీ ఒక సామాన్యుడు కానీ ఒక ధనవంతుడు కానీ అందరు తిరస్కరించారు. కరెక్ట్, ఓకేనండి. గాలి కాదు, వాళ్ళ వైఫల్యాలే మిమ్మల్ని గెలిపించాయి. ఇది ఒక సువర్ణ అవకాశం. అవును, ఇక్కడ మీరు స్ట్రాంగ్ కావాలి, మీ మార్క్ చూపించుకోవాలి. నాకు తెలిసి పోలవరం నియోజకవర్గం 1972లో అనుకుంటా కనతి రాములు గారు మొట్టమొదటి ఎస్టీ ఎమ్మెల్యే. అవును, ఇది లాస్ట్ ఎమ్మెల్యే అవకాశం ఉంది అన్నట్టు. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, ఒకవేళ ఎస్టీ రద్దయి జనరల్ అయితే మీరు లాస్ట్ ఎమ్మెల్యే అవుతారు. ఇక్కడ ఎస్టీ ఎమ్మెల్యేగా లాస్ట్ ఎమ్మెల్యే అవుతారు. ఎలాగైతే జీవోస్ ఉంటాయో ఆ ప్రకారంగా అది ఒకవేళ ఈరోజు పునర్విభజన జరిగి కనితి రాములు గారు ఏం చేశారో ఈనాటి యూత్ గుర్తుపెట్టుకోలేరు. కానీ చిర్రి బాలరాజు గారు ఇది చేశారు అని చెప్పుకోవడానికి మీరేం చేస్తున్నారు అసలు పోలవరం కోసం? ఒకవేళ మీరే లాస్ట్ ఎస్టీ ఎమ్మెల్యే పైన భలే చేశాడు, అసలుకి యువకుడు, ఉత్సాహవంతుడు, అసలుకి కష్టం తెలిసిన వాడు, పేద ప్రజల కోసం ఇవి చేశాడు, దమ్మిడి ఆదాయం లేకోకుండా ప్రజలకే అంత పనిచేశాడు, పుచ్చలపల్లి సుందరయ్యలాగా, తరిమల నాగిరెడ్డి లాగా ఇలా చేశాడని చెప్పుకోవడానికి ఏమని చెప్పండి? ముఖ్యంగా మేము చేసింది ఏంటంటే రోడ్లు పోయటం అండి. ఏదైతే అన్ని కాన్స్టెన్సీల కన్నా మన కాన్స్టెన్సీకి సుమారు 70 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావటం అండి. ఇప్పుడు నేను ఈరోజు మీరు రాకముందు గుబ్బల మంగమ్మ గుడికి రోడ్డుకి ఓపెనింగ్ శంకుస్థాపనకి వెళ్ళాను. 4 కోట్ల రూపాయలండి. ఎమ్మెల్యే అన్నాక శంకుస్థాపనకు వెళ్తారండి. శంకుస్థాపన మీరు ఏం చేశారు అని అడుగుతున్నారు కాబట్టి పక్కన పెట్టండి. మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి? అయ్యా రోడ్స్ అండి, రోడ్స్, సీసీ రోడ్లు, వాటర్ ట్యాంక్స్ 100 వాటర్ ట్యాంక్స్ ఇచ్చానండి. ఒక్కొక్క మా పంచాయతీకి, జీలిమిల్లి పంచాయతీకి 12 పంచాయతీలు ఉంటే 12 వాటర్ ట్యాంక్స్ ఇచ్చాను. ఒక్కొక్కటి 10 లక్షల కెపాసిటీ వాటర్ ట్యాంక్, 30 నుంచి 50 లక్షల రూపు కెపాసిటీ వాటర్ ట్యాంక్స్ అండి. అలా రోడ్స్ మీరు హైవే చూసుకున్నట్లయితే పోలవరం నుంచి జీలిమిల్లి వరకు 3 మండలాలను కవర్ చేస్తూ 170 కోట్ల రూపాయలతో రోడ్స్ తీసుకురావడం. ఎంత పవన్ కళ్యాణ్ గారి కృషి. ఎక్కడా కూడా R&D రోడ్లు కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, గుంతలమయం ఉండకూడదు, మొత్తం పూర్తి చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా అవి వస్తున్నాయి. మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి పోలవరం నియోజకవర్గానికి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి మీరేం చేశారండి? ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ఇవ్వాల్సిందేనండి. నా సొంత డబ్బులు నేనేమి పెట్టేసి చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు CMRF రిలీఫ్ ఫండ్ ఉందండి, అది ఎవరు ఇవ్వాలండి? ప్రభుత్వము. ఎవరు ఇక్కడ నుంచి ప్రపోజల్ పెట్టాలి? మీరు తీసుకెళ్ళాలి కదా. మేము వారధి, ప్రజలకినే ప్రభుత్వానికి వారధిలా అంటారు. మీరేమి ఇచ్చారంటే నేనేం సమాధానం చెప్పగలను? మీరు ఈరోజు 6,70,00,000 రూపాయలు సంవత్సరాల కాలంలో నేను ఇచ్చాను. మీరు ఇవ్వలేదు, గవర్నమెంట్ ఇచ్చింది, మీరు ఇచ్చారు చెక్కులు మొత్తం. అదే మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తున్నా. నేనేం చేయలేను. నేను ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఎందుకు అన్నారు నన్ను? నేనేం చేయగలనంటే నా స్థాయి ఎంతవరకు మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, మీకు వాటర్ సమస్య ఉందా, రోడ్డు సమస్య ఉందా, లేకపోతే పెన్షన్ రావట్లేదా, లేకపోతే చదువుకున్న వాళ్ళకి ఆర్థిక సాయమా, లేకపోతే ఇంకొకటా, లేకపోతే యాక్సిడెంట్ అయినటువంటి వారికి మనం ఏదైనా సహాయ సహకారాలు అందించడమా, లేకపోతే చదువుకున్నటువంటి విద్యార్థులకి మన తరపున ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించడమా, లేకపోతే ఏదైనా ఇబ్బంది పడే ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళకి ఆపరేషన్ చేయించేవటమా, ఇది నేను వారధిగా పనిచేయగలను. కానీ మీరు అన్నట్టుగా ఏ ఎమ్మెల్యే ఏం చేయలేరు, అంతే, ఏం చేయలేరు. మేము వారధులం. ఇది కరెక్ట్ మాట, వారధులం. ఓకే. నేనేం చేస్తానని అంటే ఇప్పుడు
రోడ్స్ నేను ఇవ్వలేను, కళ్యాణ్ గారు ఇవ్వాలి. ఆ. వాటర్ ట్యాంక్ నేను ఇవ్వలేను, కళ్యాణ్ గారు ఇవ్వాలి. అంటే కళ్యాణ్ గారు కాదు, గవర్నమెంట్. సీఎం రిలీఫ్ ఫండ్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఏమంటే సమస్యలు పరిష్కరించాలంటే నేను పరిష్కరించను, నా ద్వారాగా అధికారులతో పరిష్కరిస్తాను. నా ద్వారాగా అంటే కలెక్టర్ గారు, ఇటు ఎస్పీ గారు లీగల్ ఇష్యూస్ సంబంధించి అధికారులతో నేను సమన్వయపరుచుకుని ఆ సమస్యలు నేను పరిష్కరిస్తాను. అంటే నేను పరిష్కరిస్తానని కాదు, నేను వారధిని. ప్రజలకి, ప్రజా సమస్యలకి, అధికారులకి, గవర్నమెంట్కి నేను వారధిని. నన్ను ఉపయోగించుకుంటారు. వారధిలా పనిచేస్తాను అంటున్నారు మీరు. చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి ఎమ్మెల్యే ఉంటాడు. ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీలో తన వాదనించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు. మరి ఇలా చేస్తున్నాం. మీకు మీ మండలం, సొంత మండలం జీలుగుమిరి, మీ సొంత మండలం, ఇటీవల కల్తీ మద్యం తాగి ఒక యువకుడు మరణించాడు అనేది ఒక వీడియో కూడా బయట వైరల్ అయింది. ఎక్కడి నుంచి వచ్చిందా కల్తీ మద్యము? మీ అనుచరులు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి వచ్చిందా? ఇక్కడ ఏమవుతుందంటేనండి, మనం పని చేసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో అన్నీ పడతాయి. ఎందుకంటే మనం ఒక రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేగా అందరికీ సమాధానం చెప్పేటువంటి ఎమ్మెల్యేగా ఉన్నాం. ఇది అతను తాగేసి హార్ట్ ప్రాబ్లం అయ్యి చనిపోతే అది కూడా ఎమ్మెల్యే చంపేశాడు అనేటువంటి మాట కూడా కొంతమంది మాట్లాడతారు. కానీ అది మన పార్టీకి కానీ ఆ కల్తీ మద్యం అనేది కానీ ఏమీ లేదు. అతను కేవలం పాల్చర్ల గ్రామం, అది కేవలం మద్యం తాగి డైలీ మద్యం తాగి అతను హార్ట్ ప్రాబ్లం. ఇప్పుడు డైలీ మద్యం తాగేసి పడిపోయే వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. 20-30 ఏళ్ళకి తాగుతున్నాడంట. తాగే క్రమంలో అతనికి హార్ట్, లివర్ పాడైపోయి చనిపోయాడు. అది కూడా ప్రభుత్వం మీద కల్తీ మద్యం తయారు చేశారనేది అవాస్తవం. అంతా నాణ్యమైన రకమే, అంతా నాణ్యమైన రకం. పాత బ్రాండ్స్ అన్ని తెచ్చారు కదండి. ఎక్కడ కూడా కల్తీ జరగట్లేదు, జరగదు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఏమో గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. బెల్ట్ షాపులు, మద్యం షాపులకు అనుబంధంగా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అంటున్నారు. తాట తీస్తా, బెల్ట్ తీస్తా అన్నీ అంటారు. కానీ ఇక్కడ మాత్రం బెల్ట్ షాపులు బాగానే ఉన్నాయంటే కదండి. లేదండి, లేదా బెల్ట్ షాప్ లేదండి. ప్రమాణం చేయండి. నా నియోజకవర్గంలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదని. బెల్ట్ షాపుల గురించి కానీ, బ్రాండ్ షాపుల గురించి కానీ మనకి తెలియనటువంటి సబ్జెక్ట్ అండి. ఎమ్మెల్యే గారు ఎంత బాగా చదువుకుంటారండి. బెల్ట్ షాప్, సరే బెల్ట్ షాపుల గురించి తెలియదు అనుకుంటాం, బ్రాండ్ షాపుల గురించి తెలియదంటే బ్రాండ్ షాపుల గురించి తెలుసు. మరి తెలుసు, తెలుదన్నారు. బెల్ట్ షాపుల గురించి అయితే మనం ఎక్కడ మీ నియోజకవర్గంలో బెల్ట్ షాప్ అనేది లేదు అని ప్రమాణం చేయండి. లేదని నేను ప్రమాణం చేయలేను. బెల్ట్ షాపులు లేవన్నా లేదని నేను ప్రమాణం చేయలేను. అలాగని ఉందని నేను చెప్పలేను. ఉందని చెప్పలేను, లేదని చెప్పలేను. ఏదైతే సిండికేట్లు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ ఇష్టం అండి. అది మనం 1,00,000 కొట్టు బెల్ట్ షాప్ పెట్టు, లేకుంటే నా బెల్ట్ తీస్తా అంటున్నారంట చిర్రి బాలరాజు గారు. అవి రూమర్స్ అండి, అవన్నీ నేను పట్టించుకొని ప్రయాణం చేశాను. పరిస్థితి లేదు. బెల్ట్ షాపులను రద్దు చేయించండి, క్లోజ్ చేయించండి, దాడులు చేసి. అది రాష్ట్రం అంతా ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుద్దండి. తిరువురు ఎమ్మెల్యే చూశారు మీరు? ఇక్కడ ఏమి స్పెషల్ గేమ్ కాదండి. తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారిని చూడండి. బెల్ట్ షాపు, మద్యం షాపులే ఊరు అవతలకి పంపించేశాడు ఆయన. మరి బెల్ట్ షాపులు మీరు ఎందుకు ముగించారు? అలాగా సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గవర్నమెంట్ పాలసీలు ఉన్నాయో ఆ పాలసీ ప్రకారం అన్ని చోట్ల జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు అనవసరమైన సబ్జెక్టు. అక్కడ ఒకవేళ తప్పిదం జరిగితే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఏదైతే నేను మొన్న మహిళలకు సంబంధించి ఒక కార్యక్రమం పెట్టాను. మహిళలందరిని అడిగాను నేను, ఏంటమ్మా ఏం పరిస్థితి అంటే వాళ్ళందరూ చేతులు ఎత్తి మాకు బెల్ట్ షాపులు అర్జెంట్గా తీసేయండి అని చెప్పాను. ఇమీడియట్లీగా నేను కాన్ఫరెన్స్లో మాట్లాడా ఎస్ఐతో, సిఐతో. మీరు ఎక్కడైతే బెల్ట్ షాపులు కానీ సారాలు కానీ ఉంటే ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోండి, లేకపోతే నేను మీ అందరినీ సీఎం గారి దృష్టిలో తీసుకెళ్తానని కూడా మాట్లాడాను. మీరు అవసరమైతే ఇప్పుడు లైవ్లో మాట్లాడండి, సిఐ గారితో కానీ ఎస్ఐ గారితో కానీ. ఫోన్ నంబర్ పనిచేస్తుంటే ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. బయట కూడా మీకు వీడియో, బయట కూడా వీడియో తీయండి. ఎక్సైజ్ సిఐతో కానీ లేకపోతే ఎస్ఐ చేశారు కదా బెల్ట్ షాపులు ఉండకూడదని. మా నియోజకవర్గంలో ఒక్క చోట కూడా ఇప్పుడు బెల్ట్ షాప్ లేదని ప్రమాణం చేయండి. పాలసీ అది ఎలాగుంటే ప్రభుత్వ పాలసీ. బెల్ట్ షాపులు అనేది ప్రభుత్వ పాలసీ కాదు. నేనైతే మాటిస్తున్నానండి, ఖచ్చితంగా ఎక్కడ బెల్ట్ షాప్ ఉన్నా సరే దాని మీద యాక్షన్ తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. అవినీతి రహిత పాలన అందించడానికి మా నాయకుడు పవన్ కళ్యాణే నాకు ఆదర్శం అని చెప్తున్నా.
చిర్రి బాలరాజు గారు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నీతి నిజాయితీగానే పనిచేస్తున్నారా అంటే ఏమంటారు? పని చేస్తున్నాం అంటాను. ఓకే ఓకే. పని చేస్తున్నాం అంటాం. మరి పనిచేసే బెల్ట్ షాపులు ఎందుకు వెలిసాయంటారు? అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు మా దృష్టికి వచ్చి ఒక బెల్ట్ షాప్ ఉండకూడదు మీ ఏరియాలో. ఇప్పటికిప్పుడు ఉండకూడదంటే అది ఖచ్చితంగా చేస్తామండి. మాకు కొద్దిగా టైం ఇవ్వాలి. మేము అధికారులకి ఇప్పుడు సారా ఉందండి, సారా తాటాగిలిగూడెంలో ఏర్లై పారుతుందంట. నా సొంత పంచాయతీ అండి. ఎప్పుడు పట్టుకున్నా సరే కేసులు వస్తున్నాయి, వెళ్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, వెళ్తున్నారు, మళ్ళీ వండుతున్నారు, మళ్ళీ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కట్టడి చేయగలం అనేది సరైన చట్టాలు లేకపోవడం వల్ల. ఖచ్చితంగా ఆ చట్టాలు గట్టిగా ఉండుంటే ఈ పరిస్థితి రాదు కదా. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ప్రభుత్వం కాదు మాది. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఏదైతే బెల్ట్ షాపుల మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా మళ్ళీ ఈసారి నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు తప్పకుండా పోలవరం నియోజకవర్గంలో బెల్ట్ షాపే లేదు, అందుకే బెల్ట్ తీయడం లేదు చిర్రి బాలరాజు గారు. ఓకే, తప్పకుండా నెక్స్ట్ టైం రండి, మీకు ఆ రిజల్ట్ కనపడుతుంది. 100% చూసి వస్తాను నేను. ఓకేనా? ఇకపోతే మీరు ఎన్నికల హామీలు ఇచ్చారంట. బుట్టాయిగూడెంలో 100 పడకల ఆసుపత్రి కావచ్చు, పోలవరంలో డిగ్రీ కళాశాల, యువతకు ఉపాధి అవకాశాలు అన్నారనమాట. ఇవన్నీ ఎంతవరకు వచ్చాయి? ఈ ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి. బుట్టాయిగూడెంలో 100 పడకల హాస్పిటల్స్ ఆల్రెడీ స్లాబ్ పోసారు, సెకండ్ స్లాబ్కి వెళ్ళారు. అది ఆల్రెడీ నేను అసెంబ్లీలో కూడా మాట్లాడానండి. అసెంబ్లీలో కూడా నా వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుద్ది. అది ఒకటి టీ నరసాపురంలో 100 పడకల హాస్పిటల్. అది మీరు చూస్తే పిల్లర్స్ వేసి అక్కడ ఉన్నటువంటి సిమెంట్ బస్తాలు, లేకపోతే కంకరు, ఐరన్, ఇవన్నీ కూడా అప్పటి ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్న వాళ్ళు మొత్తం అమ్మేసుకున్నారండి. ఇవన్నీ కూడా నేను ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడా. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చాం, ఏది కోయిలగూడెంలో డిగ్రీ కాలేజ్ అని, డిగ్రీ కాలేజ్ సంబంధించి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిపించారండి. మనం ఎన్నికల్లో ఆ రోజు కోయిలగూడెం మండలంలో హామీ ఇచ్చాం. ఏమేమి హామీ ఇచ్చామంటే ఆయనకి తెలియజేసామండి. ఇప్పుడు అది సైటు 5 ఎకరాల సైటు డిగ్రీ కాలేజీకి ఎలక్ట్ చేయడం జరిగింది. ఎలక్ట్ చేసినటువంటి సైట్ అప్రూవల్ వచ్చింది, కానీ బడ్జెట్ లేక అది ఆగిందండి. ఇంకోటి కూడా ఫైర్ స్టేషన్ అండి. ఫైర్ స్టేషన్ సంబంధించి అన్ని ఆల్ అప్రూవల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎస్పీ గారి టేబుల్ మీద ఉందండి. అది ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ చేయాలి, ఎస్పీ గారు అప్రూవల్ ఇవ్వాలి. మొన్న కూడా మాట్లాడాను ఒక 10 days క్రితం, మీరు అర్జెంటుగా అది చేయండి, మనం శంకుస్థాపన చేద్దామంటే మంచి రోజు చూసి చేస్తానండి, అది శంకుస్థాపన చేద్దామని చెప్పాం. అలాగే కోయిలగూడెం మండలం హాస్పిటల్ అండి, 30 పడకలు ఉన్న హాస్పిటల్ని 6 పడకలు చేశారండి. దాన్ని మళ్ళీ రెన్యూల్ చేసి 30 పడకల హాస్పిటల్, ఎందుకంటే అది కోయిలగూడెం ఏజెన్సీకి ముఖద్వారం. ఇంచుమించు 60-70 గ్రామాలు ఆ బేస్ అయి ఉన్నాయండి. అక్కడ ఖచ్చితంగా హాస్పిటల్ లేకపోతే సుమారు ఏలూరు కానీ జంగారెడ్డిగూడెం వెళ్ళాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఆ 30 పడకల హాస్పిటల్ రెన్యూల్ చేయండి దాన్ని అనేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. ఇవన్నీ ఇందాక మీరు అన్నట్టుగా మీరు ఏం చేశారంటే మేము చేసాం, వారధిగా పనిచేస్తున్నాం. కొన్ని చేసినవి ఉంటాయి, ప్రభుత్వం కొంత చేయాల్సినవి ఉంది. ఇవి ఖచ్చితంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని మేము ఖచ్చితంగా చేస్తాం. పోలవరం అనేది ప్రతి పార్టీ ఎన్నికలకు ముందు పోలవరం మేము పూర్తి చేస్తాం అంటే కూటమి కూడా అదే చెప్పింది అనమాట. మరి పోలవరం చెప్పడం కాదండి, 2027కి సీఎం గారు హామీ ఇచ్చారు కదా, అయిపోతుందా? 2027కి మోదీ గారితో ఓపెనింగ్ పెట్టాం. ఓకే, అది మొన్న రివ్యూస్ ఒక 1 month క్రితం సీఎం గారు వచ్చిన రోజు కూడా కాంట్రాక్టర్స్, ఆ కంపెనీస్ అన్నీ కూడా మీరు 2027లో ఓపెనింగ్స్ పెట్టుకోండి అని చెప్పారు. 2027కి ఎట్టి పరిస్థితుల్లో ఫిక్స్ పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం లాక్ చేసేయచ్చు అంతే. 2027 దాటదు, 2027 దాటదు. 2027లో ఎట్టి పరిస్థితుల్లో మోదీ గారి చేతుల మీద పోలవరం ప్రాజెక్ట్ ఓపెనింగ్. అది పూర్తి చేపించే, మీరు ఎమ్మెల్యేగా అది పూర్తి చేపించే మళ్ళీ ఎన్నికల్లో ఓటు అడుగుతాం. అంతే ఫిక్స్. ఇది ఫిక్స్. చాలా గట్టిగా చెప్తున్నారు, చాలా గట్టిగా. ఓకే, ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది, క్యాడర్ని స్ట్రెంథన్ చేసుకోవాలా, కూటమి కలిసి ఉండాలని అందరూ కోరుకుంటాం. కానీ భవిష్యత్తులో కూటమి విచ్ఛిన్నమైతే చిర్రి బాలరాజు గారు ఇక్కడ జనసేన పార్టీ నుంచి గెలవగల సత్తా ఉందంటారా? కూటమి విచ్ఛిన్నం ఎందుకు వద్దంటారు? మా నాయకులే మేము 15 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేస్తామని ఓపెన్గా మాట్లాడేటప్పుడు మా నాయకుల మాటలు మేము కాదని విచ్ఛిన్నం అవుద్దని. 15 సంవత్సరాల తర్వాత మీకు నాకు తెలిసి ఇప్పుడు ఒక 40 ఏళ్ళు, 15 అంటే 50 ఏళ్ళు, మళ్ళీ మీరు 60 ఏళ్ళు వచ్చేదాకా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కదా. 15 ఏళ్ళ తర్వాత ఒకవేళ విచ్ఛిన్నమైంది,
చిర్రి బాలరాజు గారు సొంతంగా అప్పుడు చూద్దాం సార్. క్యాడర్ని అంత లోపల తయారు చేసుకుంటున్నారా? తయారు చేయాలి. క్యాడర్ మొత్తం మీపై అసంతృప్తిగా ఉందంటున్నారు కదా, మా పాట వినడం లేదు, ఎంతసేపు ఉన్న ఆ టీడీపీలో నా ముగ్గురు నాయకులు మాట్లాడుతున్నాడు, వాళ్ళు చెప్పిన వాళ్ళకి పదవులు ఇస్తున్నాడు, మేము ముందు నుంచి ఆయన కోసం కష్టపడ్డాం, మా డబ్బులు ఖర్చు పెట్టాం, మా శ్రమను దోచిపెట్టాం, ఆయనకు అంతా చేసినా మాకేం చేయడం లేదని వాళ్ళు అంటున్నారు కదా. బూత్ లెవెల్ స్థాయిలో ఈ రోజు వరకు చిర్రి బాలరాజు గారికి ఒక క్యాడర్ ఉందా? బూత్ లెవెల్ స్థాయిలో ఉందని చెప్పండి. మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో చిరు బాలరాజు ఏంటో చూపిస్తాను. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి మేము రిజల్ట్ చూపించాలి. అధికారంలో ఏ పార్టీ అంటే నాగరాజు గారు, ఇది మీరు ఇప్పుడు అడిగారు బూత్ లెవెల్లో క్యాడర్ ఉందని. క్యాడర్ ఉందని ఎప్పుడు తెలుస్తుంది? ఆ సందర్భం రావాలి, ఆ సమయం రావాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ పెట్టండి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన దాఖలాలు లేవు, అవి చూస్తామన్న నమ్మకం కూడా లేదు మాకు. ఓకేనా? అప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతాయి. అధికారంలో ఉంటారు కాబట్టి బెదిరించో ఏదో చేసుకోనో నామినేషన్లు వేయనీయకుండానో ఏదో చేసి వన్ సైడ్ ఎలక్షన్ చేసుకుంటారు. ఇప్పుడు జరగబోయేది కూడా అదే ఉంటుంది కదా, కాదంటారా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుగుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుద్దండి. ఓకే. మీరు వాస్తవంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయట్లేదని మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ వ్యక్తిగతంగా కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి ఇది కానీ ఎక్కడ మేము తప్పుగా ఎక్కడ మాట్లాడలే. ఓన్లీ పాలసీ పరంగా మాట్లాడుతున్నాం, పాలసీ పరంగా వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తిత్వం గలటువంటి మనుషులు మనందరికీ తెలుసు. కానీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అలాగే ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి మీరు అన్నట్టుగా జరగదండి. కానీ ఇంత చేసినా మీరు ఈ రోజుకి పోలవరం నిర్వాజ్ అక్కడ నుంచి తరలించేసిన వాళ్ళకి ఈ రోజుకి కూడా సరైన వైద్య సదుపాయాలు కానీ సరైన ఇంటి వసతులు కానీ సరిగ్గా లేవని ఇప్పటికీ కూడా వాళ్ళు లబోదీపం అంటున్నారు కదా. ఎక్కడండి పోలవరం నిర్వాసితులంతా కూడా? పోలవరం నిర్వాసితులు 99% న్యాయమే జరిగిందండి. అది ఎక్కడా కూడా మనం వచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారని సంతోషంగా ఉన్నారండి. పక్కా పక్కా అండి, పక్కా పక్కా. రెండు మీరు చేసుకొని చెప్పారు, వాళ్ళు చూస్తారు, ఇంకా నాకు సంబంధం లేదు, అంతే కదా. ఎలక్షన్ తర్వాత మీకు సొంతం కారు కూడా లేదనడంతో కార్యకర్తలు మీకు కారు కొనిచ్చారంట, కానీ కారు ఎన్నికి పంపించారంట కదా? కారు వాళ్ళు గిఫ్ట్గా కొనిచ్చారండి, నాకు ఇప్పుడు కాదండి. నాకు మీరు ఇందాకే అన్నాను, నేను మీరు సామాన్య వ్యక్తి అంటే సామాన్యుడు కాదని నేను 10 మందికి పెట్టేవాడిని అని చెప్పాను. మేము అంత మరీ అంత దిగజారి స్థితిలో అయితే మేము లేవండి. మాకంటూ మా పెద్దలు కానీ లేకపోతే మా తాతలు కానీ సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నాయి. నేను 2016-17 రాజకీయాల్లో ఎంటర్ అవ్వగానే నేను 3 కార్లు కొన్నానండి. మా నాన్నగారు ఎంప్లాయీ, ఆయనకి ఇంచుమించు ఒక 1 lakh వరకు శాలరీ వచ్చేది. నాకు వ్యవసాయాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళు ఒక గిఫ్ట్గా, అంటే అది ఒక ఎలాగెళ్ళిందంటే జనాల్లోకి కారు లేదు అందుకని కారు గురించి, అది అంతా కాదండి. నాకు ఆల్రెడీ కార్లు ఉన్నాయి. నేను ఆ రోజు వీడియోలో కూడా చెప్పాను, వీడియోలో కూడా మీరు వినే ఉంటారు, మీరు అనుకుండా అయితే ఈ క్వశ్చన్ ఎయిర్ అది వేరే విధంగా వెళ్తుంది. అంటే వాళ్ళు ప్రేమతో కొనిచ్చారు, నేను కొనుక్కోగలను. అలాగా సార్, నేను నా జీతం పెట్టి నేను కారు కొనుక్కోలేని పరిస్థితులు లేను కదా. కానీ వాళ్ళు అభిమానంతో కొనిచ్చారు, నేను తీసుకుందాం అనుకున్నాను. కానీ అది ఎలాగెళ్ళిందంటే ఏదో లేదు కాబట్టి కొనిచ్చారు అనే స్థాయికి వెళ్ళేసరికి మళ్ళీ నేను రిటర్న్ చేయాల్సి వచ్చింది. అంటే విమర్శలు మామూలే కదా నాయకుల మీద వచ్చేది, వాడికి జడిసి అభిమానంగా ఇచ్చిన పెద్దలు ఒక మాట అంటారండి, కాచే చెట్టుకి రాళ్ళ దెబ్బలు, కాయ లేకపోతే ఎవడు రాయితో కొట్టడు, కర్రతో కొట్టడు, ఎవడు పట్టించుకోడు కూడా. నేను ఎదుగుతున్నాను కాబట్టి ఇవన్నీ కామన్ అండి. 7 మండలాలు వస్తాయి మొత్తం కూడా పోలవరం నియోజకవర్గానికి. 7 మండలాలు మొత్తము. 7 మండలాలకు అంటే ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే మీరు. అయితే మీది సొంత మండలం జీలుగుమిల్లు కాబట్టి అభివృద్ధి అంతా జీలుగుమిల్లులోనే ఉంది తప్పితే నియోజకవర్గంలో ఎక్కడ పెద్దగా అభివృద్ధి చెందడం లేదు అని ఇక్కడ వారు ఆరోపిస్తున్నారు. దానికి ఏమంటారు? ఎక్కడ వారండి? నియోజకవర్గం ప్రజలు. ఎక్కడ వారంటే మీరు ఏ మండలం వారు చెప్పాలి మీరు. అదే నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. 7 మండలాల్లో 6 మండలాల ప్రజలు అంటున్నారు. ఈ మండలంలో రోడ్లు పెద్ద వైడనింగ్ చేశారు, పెద్ద వైడ్ రోడ్లు వచ్చాయి, అభివృద్ధి జరుగుతోంది ఇక్కడ. కానీ ఈ అభివృద్ధి మిగతా ప్రాంతాల్లో కనిపించడం లేదు, జీలుగుమిల్లులో మాత్రమే కనిపిస్తుంది అంట. ఎందుకు కనిపిస్తుందండి? ఇప్పుడు పోలవరం నుంచి జీలిమిల్లి వరకు హైవే వేసాం, అది 3 మండలాలని ఆనుకొని వెళ్తుంది. అంటే ఏదైతే కొయిలగూడెం మండలానికి సంబంధించి సుమారు 6 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు వేసాం. కన్నాపురం నుంచి ఏదైతే కొయిలగూడెం వరకు 4.5 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు వేసాం. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గరికి వస్తే రాజానగరం, గంగన్నగూడెం ఇవన్నీ కూడా
ఇంచుమించు ఆయన 7 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఇంకొక 7 కోట్ల రూపాయలు ఫండింగ్ అదే కళ్యాణ్ గారి దగ్గర నుంచి తీసుకొచ్చి 15 కోట్ల రూపాయలు వేసాను కోయిలగూడెం మండలం, టీ నరసాపురం మండలం, అన్ని మండలాలకి ఏ ఫండింగ్ వచ్చినా సరే ఈక్వల్గా అన్ని మండలాలకి పంచుతామండి. కోయిలగూడెం మండలానికి 6 కోట్లు ఇస్తే టీ నరసాపురానికి 6 కోట్లు ఇస్తాం. ఇలాగా జీలింగ్ మిల్కి 6 కోట్ల రూపాయలు. అంటే నేను అన్నా క్యాంటీన్ ఒకటే జీలింగ్ మిల్లో పెట్టానండి. అన్నీ కూడా అన్ని మండలాలకు సమానంగా చూస్తామండి. ఒక వెలేర్పాడు కుక్కునూరు మండలాలకు నిర్వాసితుల మండలం అని కొద్దిగా తక్కువ బడ్జెట్ కేటాయిస్తాం, కానీ మిగతా 5 మండలాలకు మాత్రం అన్నీ సమానంగా సమకూరుస్తామండి. ఎక్కడా కూడా ఈ మండలం ఎక్కువ ఆ మండలం ఎక్కువ తక్కువ అని ఎక్కడ కూడా మాట్లాడడం. నా మండలంలో స్పెసిఫిక్గా ఇప్పుడు మన ఏదైతే ముందు ఇల్లు చెక్క పెట్టుకొని అన్నీ చెక్క పెట్టుకోవాలని అంటున్నారు కాబట్టి నేను ఎప్పుడు కూడా అలాగా ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అన్ని మండలాలు ఏ విధంగా చూస్తున్నాను, నా మండలం కూడా అదే విధంగా చూస్తున్నాను. ఎప్పుడైనా కాలక్షేపం కోసం పేకాట అలవాట్లేదు. నేను స్పెసిఫిక్గా ఏంటంటే చర్చికి వెళ్తానండి. అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను, నా నాయకులతో అలాగే మా క్యాడర్తో వెళ్తాను, దర్శించుకుంటాను. అలాగే మీకు వెంకటేశ్వర స్వామి బాగా నమ్మకం అండి. నెలకు ఒకసారి వెళ్తాను, ఖచ్చితంగా దర్శించుకుంటాను. అలాగే అన్ని దేవుళ్ళ సమానం, అన్ని మతాలు మాకు సమానం అండి. ఇంత పర్ఫెక్ట్గా ఉన్న మీపై ఎందుకు ఇన్ని అబండాలు వచ్చాయి? మళ్ళా 100 కోట్లు సంపాదించేశాడు, ఇసుక అమ్మేస్తున్నాడు, మట్ట అమ్మేస్తున్నాడు, ఇంకోటి బెల్ట్ షాపుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు, కల్తీ మద్యము, కాచే చెట్టుకి రాళ్ళ దెబ్బలండి. నేను ఎదుగుతుంటే నా పక్కనోడే నన్ను ఓర్చడం. మరి ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టారు మీరు? అది కూడా ఎన్ని కోట్లు అయిందంటారు ఇంటికి? ఎంత అవుద్దండి అది? అంత ఏజెన్సీలో సొంత భూమి నాది, మా అమ్మగారిది భూమి. మా అమ్మగారి భూమిలో నేను కట్టుకున్నాను. ఇసుక ఫ్రీ, ఇక్కడ ఇసుక ఫ్రీ నా దగ్గర. ఏమండి నేను లోన్ పెట్టుకున్నాను. మీకు ఇసుక ఫ్రీనా? ఇసుక ఫ్రీయే కదండి, పాలసీయే కదా, గవర్నమెంట్ పాలసీయే కదా. కానీ అక్కడ నింపేవాడికి తోడేవాడికి అదంతా డబ్బులు కట్టాలి కదా. అదే ఫ్రీయే కదా. ఏముంది కిరాయి అండి, అది ఒక 5,000 10,000 తీసుకుంటాడు కిరాయి, ఫ్రీయే కదా. మా సిటీలో అయితే ఇంచుమించు 30-40 వేలు అవుతుంది. ఇసుక ఫ్రీయే మాకు. సిటీలో 30-40 వేలు అవుతుంది ఇసుకకి. మరి అంతే, ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలంటే అంతే అవుతుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్స్, ఒక లారీ కానీ ఇది కానీ మరి కిరాయి తీసుకుంటాడు కదా. కిరాయికి ఇసుక అమ్మటానికి కాదు. ఇసుక ఎక్కడా కూడా బిజినెస్ చేయడానికి లేదు కదా. అది పాలసీ, గవర్నమెంట్ ఫ్రీ ఇసుకని వేసి పాలసీ ఇచ్చింది. అది పాలసీలో ఒక భాగం. ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ ఏజెన్సీ ఎకరం 3 లక్షల రూపాయలు. ఎకరం నేను ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో ఇక్కడ మా ఇంటి ఇక్కడే మా పొలం పక్కన 20,000 రూపాయలు ఇస్తే కొనేవాళ్ళు లేడండి. ఎకరం 20,000 అండి. అప్పుడు తెలియదు ఎవరికి. అంటే ఏజెన్సీలో 170 యాక్ట్ ఉందండి. అసలు భూములు దేనికి పనిచేయవు, వ్యవసాయానికి తప్ప. నాన్ ట్రైబుల్ కొనకూడదు, అమ్మకూడదు, ఒక ట్రైబ్కే చెల్లుద్ది. కరెక్ట్, చట్టం ఉంది. ఇక్కడ ఓన్లీ వ్యవసాయానికి, అంతేగాని ఈ భూములకు విలువ లేదు. మీరు అంతా కూడా చాలా పరిశుద్ధుడిగా ఉన్నారు, మీరు చాలా నిజాయితీగా పోతున్నారు. కానీ బయట ఏంటి ఎప్పుడు ఆయన చుట్టకారము, బెట్టింగ్ రాయలు, పేకాట పాపరాయలు ఉంటారంటారు. అదంతా అలా కావాలనే ప్రాపగండా. అదే నేను ఇందాక అన్నాను కదా, ఒక ట్రూ పాయింట్ అనే వ్యక్తి ద్వారాగా నన్ను బ్యాడ్ చేద్దామని అనేక శక్తులు పనిచేసినాయి. అంటే నేను ఒక ఎస్టీ కాన్స్టెన్సీలో ఒక ఎస్టీ ఎమ్మెల్యేని, నాకు సపోర్ట్ ఉండదండి. అంటే మరి అది ఏ విధంగా భావిస్తారనేది నాకు తెలియదు, కానీ ఆ సపోర్ట్ లేదు. ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల ఏదో ఒక బురద, ఏదో ఒకటి చల్లాలి, ఏదో ఒకటి ఇష్యూ చేయాలి అనే ట్రూ పాయింట్ అనేటువంటి వ్యక్తి ద్వారాగా న్యూస్లు వేపిస్తే, అతను ఎవరు వేపిస్తే నేను న్యాయ పోరాటం చేశానండి న్యాయస్థానంలో. మళ్ళీ ఇలాంటి తప్పు ఎవడు చేయకూడదు అనేసి నేను ఛాలెంజ్గా హైకోర్టులో ఛాలెంజ్ చేశాను. ఎందుకు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను ఇలాంటివన్నీ వస్తుంటాయి వాళ్ళ మీద? కూటమి వచ్చిన తర్వాత ఆదిమూలం గారి గురించి ఒక బయట, తర్వాత ఇప్పుడు అరవ శ్రీధర్, మీ జనసేన ఎమ్మెల్యే, ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఇప్పటికీ జరుగుతూనే ఉంది రచ్చది. మీ పైన ఇలాంటివి ఎందుకు? ఎస్సీ ఎస్టీ కావాలనేనండి, కావాలని. ఎవరు చేస్తుంటారు ఇవన్నీ? ప్రతిపక్ష పార్టీ అండి. ప్రతిపక్షం ఇప్పుడు వాళ్ళు ఇతని మీద బ్యాట్ చేస్తే మనకేదో. కానీ ప్రతిపక్ష పార్టీ ఎక్కడైనా చేస్తారు, కానీ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లోనే టార్గెట్ అవుతారు వీళ్ళు. ఎవరు చేస్తారంటారు వీళ్ళు? అంటే వీళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉండదు కదా, బ్యాక్ బోన్ సపోర్ట్ ఉండదు కదా. ఏం చేసినా పడతారు. దానికి ప్రతిపక్షం మాట ప్రతిపక్షమే చేయాలా? ప్రతిపక్షం చేయాలంటే మరి ప్రతిపక్షమే చేయాలండి. ప్రతిపక్షము ఏ పక్షానైనా చేస్తుంది, ఏ నియోజకవర్గం చేస్తుంది. నేను అడిగేది కేవలం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లోనే
ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళే ఎక్కువ టార్గెట్ ఇలాంటివి బయటకు వస్తుంటాయి, అగ్రవర్ణాలకి రావు ఎందుకంటారు? అది చిన్న చూపే అని నేను అంటానండి. ఓకే, దాన్ని చిన్న చూపే అని అంటాను. ఎందుకంటే వేరే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడా రాదు. నేను కూడా చాలా అబ్జర్వేషన్ చేశాను. కేవలం ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటే వాళ్ళని బదనాం చేయడానికే ఇది వస్తుంది. కానీ ఇవన్నీ పటాపంచలయ్యే సందర్భాలు కూడా మీరు చూశారు. ఎక్కడ కూడా రుజువు అవునటువంటి పరిస్థితి. కావాలని ఏదో ప్రాపగండం చేయాలి, ఏదో ఇబ్బంది పెట్టాలి, ఏదో చేయాలి అనేటువంటి ఒక ఆలోచన తప్ప ఎక్కడ కూడా రుజువైనటువంటి దాఖలాలు లేవు. నేను న్యాయ పోరాటం చేసి అతని మీద నేను గెలిచానండి. మీరు గెలుస్తూనే ఉంటారు? గెలుస్తూనే ఉంటాను ఎప్పుడు. సరే, రాజకీయాల్లోకి వచ్చారు, జనసేనలోకి చేరిన తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. పవన్ కళ్యాణ్, మీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో 2 ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్నారు. అసలు ఆయన దగ్గరగా చూసినప్పుడు ఆయన మనస్తత్వాన్ని కాబట్టి ఏం గమనించారు, ఏం నేర్చుకున్నారు ఆయనతో? ఆయనలో నచ్చిన గుణం ఏంటి మీకు? మాకు నచ్చిన గుణం ఏంటంటే, మేము ఇప్పుడు కాదండి, 2018 నుంచి 19 నుంచి కూడా ఆయనతో ప్రయాణం. ముక్కుసూటి తత్వం అయింది. ఏదైతే చేయదలుచుకున్నది ఎట్టి పరిస్థితుల్లో ఆ పని ప్రజల కోసం ఎట్టి పరిస్థితుల్లో చేయటమే. అలాగే మన అధికారాన్ని ఉపయోగించి కూడా ఎక్కడా కూడా తప్పులు చేయడానికి ఆయన ఇష్టపడరు. మనం చేయదలుచుకున్న చేయటం లేదన్నది మన స్వతహాగా మనం చేయాలనేటువంటి ఒక మెసేజ్. ఆయన క్రమశిక్షణ, ఆయన నిబద్ధత, ఆయన నడిచే నడవడిక, ఇవన్నీ కూడా మాకు ఆదర్శంగా నిలిచాయండి. ఈరోజు ఆయనతో పాటు మేము కూడా నడుస్తున్నామంటే జనసేన నాయకులుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులుగా మేము కూడా ఉన్నాం. అభిమానంలో మేము కూడా ఉన్నాం. మేము కూడా జెండా మోసి, మేము కూడా ఆయన భావజాలాలు నచ్చి ఆయనతో నడవాలని ప్రయాణం చేసినటువంటి వ్యక్తుల్లో మేము కూడా ఒకరం. ఖచ్చితంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము ఎప్పుడూ కూడా శిరస్సు వహించి ఆయన ఎటు నడవమంటే అటు నడవడానికి మేము సిద్ధంగా ఉంటామండి. ఎప్పుడు ఆయన భవిష్యత్తులో జనసేన వెంటనే ఉంటారా? ఎప్పుడూ కూడా జన సైనికుడిగానే ఉంటారు? జన సైనికుడిగా జనసేన వెంట, జనసేనాని వెంటే ఉంటాం. జనసేనాని వెంటే ఉంటారు. ఎంతమంది సంతానం మీకు? మాకు ఇద్దరండి, పాప బాబు. ఏం చదువుతున్నారు వాళ్ళు? పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అండి, బాబు 6th క్లాస్ అండి. ఓకే, పోలవరం నియోజకవర్గ ప్రజలకు చిరి బాలరాజు గారు ఒక ఎమ్మెల్యేగా ఇచ్చే సందేశం ఏంటి? ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలని గత ప్రభుత్వాలు ఏమీ కూడా ఇందాక మీరు అన్నట్టు శ్రీరాములు గారి దగ్గర నుంచి కూడా 2024 వరకు కూడా అన్డెవలప్డ్ ఏరియా, హాస్పిటల్స్ కానీ, ఒక వాటర్ ట్యాంక్స్ కానీ, ఒక రహదారులు కానీ, లేకపోతే లబ్ధిదారులకి ఎక్కడా కూడా ఇల్లు కానీ, ఇవి ఎక్కడా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను, ఏదైతే ప్రతి మండలంలో జనవాణి కార్యక్రమాన్ని పెట్టాం, ప్రతి గ్రామంలో తిరుగుతున్నాం, ప్రతి గ్రామం యొక్క సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు మేము ఆ సమస్యల కోసం పోరాడినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఆ సమస్యలన్నీ కూడా ఈరోజు అడిగినా అడగకపోయినా అవన్నీ తీర్చాలి. ఆ సమస్యలన్నీ కూడా మనం తీరుస్తే రేపు మనకి వాళ్ళు ఒక మంచి గౌరవం ఇస్తారు. అలానే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్కరోజు కూడా మా ఊరు రాలేదనేటువంటి మాట రాకూడదు, మనం ప్రతి గ్రామానికి వెళ్ళాలి అనే ఒక గోల్ పెట్టుకొని రోజుకి 2-3 మండలాలు తిరుగుతూ ఏ ఇష్యూ అయినా సరే ఇమీడియట్లీగా పరిష్కరిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఏదైతే వచ్చినటువంటి సమస్యను పీజీఆర్ఎస్ ద్వారాగా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అధికారుల ద్వారాగా ఆ పనులు అయ్యేటువంటి ఏర్పాట్లు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, లేకపోతే ఏదైతే సమస్య కోసం వచ్చినటువంటి నా గడప తొక్కినటువంటి ప్రతి ఒక్కరికి సమస్య పూర్తి అవ్వాలి. అలాగే వచ్చినటువంటి వారికి నిజంగా మీరు శ్రీరాముల దగ్గర నుంచి ఈరోజు వరకు చూసుకుంటే కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి ఆఫీస్ కట్టలేదు. మీరు ఎంక్వైరీ చేసిన అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వస్తే ఇబ్బంది పడకూడదు, చక్కగా వాళ్ళకి మంచినీళ్ళు ఉండాలి, కూర్చోడానికి అవకాశం ఉండాలి. లేదు మధ్యాహ్నం అయితే ఒక 200 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం, మీకు అక్కడ భోజనాల షెడ్. కరెక్టేనండి, ఎక్కడో పోలవరం 7 మండలాల్లో ఇంత దూరము, అదే జీలుగుమిల్లి నుంచి మళ్ళీ ఇంత దూరం రావాలి, ఇది ఒక పల్లెటూరులో ఇంత పెద్ద ఆఫీస్ కడతారంటే మీ సార్లు మీరు ఇక్కడికి రావాలి కదా ప్రజలు. అదే రావడానికి వచ్చిన తర్వాత ఇలాంటి ఆఫీస్ మీరు హెడ్ క్వార్టర్లో కట్టాలా? పోలవరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మీరు కట్టాలి. అంటే హెడ్ క్వార్టర్లు కట్టడానికి మీ సొంత గ్రామంలో మీరు కట్టుకుంటే ఎంతమంది రావద్దు ఇంటికి? హెడ్ క్వార్టర్లో కట్టడానికి కారణం కూడా ఉంది. ఇప్పుడు నేను ఇంటికాడ నుంచి అక్కడ ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక్కో టైం కుదురుద్ది, ఒక్కో టైం కుదరదు. కానీ ఇక్కడ ఎప్పుడు వాళ్ళు ఎవరు వచ్చినా సరే, మీరు ఈ రూమ్స్ చూశారు, ఎవరు వచ్చినా రెస్ట్ తీసుకోవడానికి ఇబ్బంది లేదు,
భోజనం ఎప్పుడు కూడా 200 మెంబర్స్ ఎప్పుడు ఉంటుంది. ఏ ఎమ్మెల్యే, ఎస్టీ ఎమ్మెల్యే ఎవరు కూడా ఈ చేయలేరండి, చేయలేదు కూడా. నేను ఈరోజు మీకు గట్టిగా చెప్తున్నా, ఒకటి ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఎక్కడా లేవు. కానీ మనం భోజనాలు పెట్టి వచ్చినటువంటి వాళ్ళని రిసీవ్ చేసుకొని మీ సమస్య అంటే నేను అందుబాటులో ఉండడానికి, మీరు ఇక్కడ ఎందుకు ఇక్కడ కట్టారంటే ఇదే ఆఫీస్ జీలిమిల్లిలో పడితే మీతో ఇప్పుడు కూర్చొని మాట్లాడడానికి నాకు టైం ఉంటుంది కదా, నేను ఏదో కార్యక్రమం ఉంటాను. మీరు ఇక్కడికి వచ్చారు, ఖచ్చితంగా నేను ఏ టైం అయినా సరే మీతో కలుస్తాను. ఆ వెసులుబాటు కోసమే కేవలం ఇక్కడ ఆఫీస్ కట్టడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి హామీని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 3.5 ఏళ్లలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, నిర్వాసితుల ఇష్యూ కానీ, పోలవరం ప్రాజెక్ట్ ఇష్యూ కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు హామీ ఇచ్చాం, హామీని నెరవేరుస్తాం ఎట్టి పరిస్థితులు. ఓకే, ఫైనల్గా ఒకటే, గతంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది అంటారు, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, దాడులు చేసుకుంటున్నారు, పెద్దలు చాలా జరుగుతున్నాయి. నిజం ఇక్కడ ఉందా రెడ్ బుక్ రాజ్యాంగం? లేదండి, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే వేరే లేక ఉంటుంది కదా. మాది అభివృద్ధి రాజ్యాంగం జరుగుతుంది. అభివృద్ధి రాజ్యాంగం. నేను క్షేత్రస్థాయిలో ఉండాలని చాలా ఆశపడుతున్నాను. ఎందుకంటే మనం ఒక ఎమ్మెల్యే అయ్యాము, ఆ హోదాలో నేను ఎప్పుడు ప్రవర్తించలే. ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో పేద ప్రజలకు అండగా నిలబడాలి. ఒక ఎమ్మెల్యే ఒక పేద ప్రజల ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేస్తే ఎంత సంతోషపడతాడు, అది నాకు కావాలి. ఎప్పుడు అతను భుజం మీద చెయ్యేస్తే అతను ఎంత ఆనందపడతాడు. ఎందుకంటే నేను కూడా ఆనందపడిన వ్యక్తులు ఒకడిని. ఎమ్మెల్యేతో ఫోటో దిగితే చాలు, అబ్బా ఈ ఫోటోని స్టేటస్ పెట్టుకొని లేకపోతే ఫ్రేమ్ కట్టుకొని నేను ఇంట్లో పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి ఎమ్మెల్యే ఎలాగుంటే అందరి వాడు, అందరికి మంచి చేస్తాడు, ప్రజల మనిషి అని చెప్పుకోవాలనేది నా ఆశ. భవిష్యత్తులో మీరు ఏకు మేక అవుతారని తెల్లం బాలరాజు గారికి ఆ రోజు తెలియదేమో, తెలియక మిమ్మల్ని అలా ఫ్రీగా వదిలేశారు. ఈరోజు ఆ ఏకు మేక కూర్చుంది, 4 సార్లు గెలిచిన ఆయన్ను నేలు దింపారు. ఓకేనా, భవిష్యత్తులో కూడా మరొక అవకాశం వస్తే తెల్లం బాలరాజు మళ్ళీ ఒకసారి గెలవగలను అన్న ధీమా ఉందా? ఉందండి, 100%. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని గెలిపించే అంశాలు, ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మనిషిగా గెలిపిస్తారు. ఖచ్చితంగా ఇదే అభిప్రాయంతో ప్రజల మనిషిగా మీరు ముందుకు పోవాలని, భవిష్యత్తులో కూడా విజయం మీ దరి చేరాలనేసి, మిమ్మల్ని విడిచి వెళ్ళకూడదని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి.